కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెబుదాం, రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. చాలా సంతోషం. కొన్ని వారాల నుంచి యోబు గ్రంథంలోనే చాలా అంశాలను మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. యాదృచ్ఛికమో దైవ ప్రేరేపణో ఈ ఆదివారం కూడా యోబు గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. సో జాగ్రత్తగా ఆలకించండి, ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం ఎవరైనా ఒకళ్ళు తీసి చదివి వినిపించండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితోనే వాళ్ళు చెప్తున్నారు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరయ్యా వీళ్ళు? ఈ అధ్యాయం ఎవరు ప్రారంభించారు అనంటే 21వ అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు అని రాసి ఉంటుంది. యోబు గారు ఈ అధ్యాయాన్ని మాట్లాడుతూ సరిగ్గా 7వ వచనం వచ్చేసరికి భక్తిహీనుల గురించిన ప్రస్తావన మొదలు పెడతాడు. భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు, వారి సంతానం ఎలా స్థిరపరచబడుతుంది, వారి పశువులు సరైన కాలానికే ఎలా అవన్నీ చక్కగా దాటటం, అవి ఈనటం, అవి వృద్ధి చెందటం, వారి చేతి పనులు, వారు ఆర్థికంగా అన్నిట్లో స్థిరపరచబడుతున్నారు. భక్తిహీనుల దగ్గరికి వచ్చి దేవుని గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళు అంటున్నారంట, మేము ఆయన మార్గాల గురించి మాకు అసలు అవసరమే లేదు, మమ్మల్ని విడిచిపొమ్ము అని దేవునితోనే వాళ్ళు చెప్తున్నారు. మేము ఆయన్ని సేవించటానికి అసలు ఆయన ఎవడు? మేము ప్రార్థన చేస్తే మాకు కలిగే లాభము ఏమిటి అని అంటున్నారు. ఈ పదాలు కొంచెం మీరు సీరియస్గానే తీసుకోవాలి. మేము ప్రార్థించుట చేత మాకు కలిగే లాభం ఏంది? మాకు ఏమి లాభం కలిగిద్ది మేము ప్రార్థన చేస్తే? ఇది వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. ఎవరు వీళ్ళు? ఇక్కడ మీకు భక్తిహీనులు అని రాసుంది. బైబిలు భక్తిహీనులు అనేటటువంటి పదాన్ని ఇద్దరికి వాడింది. భక్తిహీనులు అని కనిపించినప్పుడల్లా అన్యులు అని అనుకోమాకండి. భక్తిహీనులు అనంటే భక్తి తక్కువగా ఉన్నవాళ్ళు అని అర్థం. ఇప్పుడు రక్తహీనత అని మీకు ఉందనుకోండి, అంటే వాడి ఒంట్లో రక్తం లేదని కాదు, రక్తం ఉండాల్సినంత లేదు అని అర్థం. భక్తిహీనత అనంటే ఉండవలసిన భక్తి వాళ్ళ జీవితంలో లేదు అని అర్థం. అంటే వీళ్ళు కూడా భక్తులే ఒకప్పుడు, కానీ ఉండాల్సినంత భక్తి లేని వారై వారు దేవుడి దగ్గర అంటున్నారు, మేము ప్రార్థన చేస్తే మాకు వచ్చే లాభం ఏందయా? ఆయన్ని ఆశ్రయించటానికి అసలు ఆయన ఎవరు? అసలు నువ్వు మాకు వద్దు మహాప్రభో, మమ్మల్ని విడిచిపో అని మేమే చెప్తున్నాం, నీ మార్గాలు మాకు అక్కరనే లేదు అని మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి కలిగిన స్థితి, వాళ్ళకు కలిగిన ఆ ఆశీర్వాదం, ఆ ఐశ్వర్యం వాళ్ళతో ఎలా మాట్లాడిస్తుందంటే ప్రార్థన వల్ల మాకు వచ్చే లాభం ఏంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఈరోజు ఈ అంశాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. లాభం. ఈ అంశం జాగ్రత్తగా వినండి. మీరు ఓపిక తెచ్చుకోవాలి. ఇంచుమించు 36 రెఫరెన్సులు ఉన్నాయి ఈ ప్రసంగానికి. అంటే దాదాపుగా 1 గంటన్నరన్న కనీసం టైం పట్టిద్ది. మీరు శ్రద్ధగా వినండి. దేవుడు ఆశీర్వాదకరంగానే ఈ మాటలు మనకు వినిపించును గాక. హల్లెలూయా. సో దేవుడు విస్తారంగా మనతో ఏదైనా ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధపరిచి పంచి పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు చెవిగలవాడు జాగ్రత్తగా వింటూ ఆత్మ నడిపింపులో ఈ మాటలను ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించితే మాకు వచ్చే లాభం ఏంటి? అవును, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ అంశం లేకుండా ఒక అడుగు కూడా ముందుకేయట్లా.
నేను మీ ఇంటికి రావాలి అని అంటే నీ వల్ల నాకు ఏదైనా లాభం ఉండాలి. నీతో మాట్లాడాలన్నా, నీకు ఫోన్ చేయాలన్నా, నీ ఇంటికి రావాలన్నా, లేకపోతే ఏ కార్యక్రమానికి మిమ్మల్ని పిలవాలన్నా, లేదా మీ కార్యక్రమాలకు మేము రావాలనుకున్నా, ఇద్దరి మధ్యలో ఏదొక లాభాపేక్ష అనేది లేకపోతే తోబుట్టువులతో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో లేవు. అంటే నీ వల్ల లాభం లేకపోతే నీతో పాటు పుట్టిన నీ తోబుట్టువులు కూడా నీ ముఖం చూడరు. నీతో లాభం లేకపోతే నువ్వు కన్న బిడ్డలు నిన్ను చూడను కూడా చూడరు. నీ వల్ల లాభం లేకపోతే కట్టుకున్న వాళ్ళు, కనుక్కున్న వాళ్ళు ఎవ్వరు మనకి అక్కరకు రాని రోజులైపోయినాయి. బంధాలతో సంబంధం లేదు, బంధుత్వాలతో సంబంధం లేదు, స్నేహాలతో సంబంధం లేదు. లాభం మాత్రమే ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాభం ఏది చేసినా దీన్ని ముందు ఆలోచిస్తున్నటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఈయనొక్కడే కాదు, బైబిల్లో కొంతమంది భక్తులు వీళ్ళేమో ప్రార్థన చేయటం వల్ల మాకు వచ్చే లాభం ఏందని అడుగుతున్నారు. ఇదే యోబు గారు భక్తిహీనుల గురించి చెప్తున్నారు. కానీ 34వ అధ్యాయం దగ్గరికి మీరు రండి, 9వ వచనంలో ఎలీహు అనేటటువంటి వ్యక్తి యోబు గురించి మాట్లాడుతూ ఇలా అంటారు: నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు అని అంటాడు. నరుడు దేవునితో సహవాసం చేయటం ఏమాత్రం ప్రయోజనం కాదు అని యోబు మాట్లాడుతున్నాడంట. అంటే దేవునితో సహవాసం లాభం లేదు, ప్రార్థన చేయటం లాభం లేదు అని మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు. మీరు మలాకీ గ్రంథం దగ్గరికి మీరు వస్తే 3వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు గమనిస్తే, లేవీలు సేవ చేసేటటువంటి సేవకులు వీళ్ళు కూడా నోరు తెరిచి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనంటే, మేము సేవ చేయటం వలన మాకు కలిగే లాభం ఏంది, మాకు ప్రయోజనం ఏంటి, ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులమై మేము విలపించటం వలన మాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి. 14వ వచనంలో దేవుని సేవ చేయుట నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు అని రాసుంటుంది. లేవీలు సేవకులైనటువంటి వారు మేము సేవ చేయటం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, దుఃఖాక్రాంతులమై ఉండటం వల్ల మాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అని ఆలోచించేటటువంటి రోజులు అయిపోయినాయి. అంటే సేవ అంటే ఒక లాభం ఉండాలి, ఆయనతో సహవాసం చేస్తే లాభం ఉండాలి, ప్రార్థన చేశామంటే లాభం ఉండాలి. అలా లాభం చేకూర్చబడని క్రమంలో ప్రార్థన చెయ్యం, సహవాసానికి రాము, సేవ చెయ్యం అనుకునేటటువంటి రోజుల్లో ప్రస్తుత దినాలు, ప్రస్తుత భక్తి, ప్రస్తుత ఆధ్యాత్మిక జీవిత విధానాలు కొనసాగబడుతున్న రోజులున్నాయి. సో ప్రతిదానికి లాభమే ప్రధాన భూమికగా ఉన్నటువంటి పరిస్థితులు. సరే, ఇంతకీ లాభం కోరుకొని వాడు ఎవరున్నారు? నిలబడి చెప్పే దగ్గర నుంచి కూర్చొని వినేవాళ్ళ దాకా అందరూ లాభాన్ని కోరుకునే వాళ్ళే. అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఏమంటారు? క్షేమంగా వెళ్ళు. ఏందంట చెప్పట్లే మీరు, క్షేమంగా వెళ్ళు, మళ్ళా క్షేమంగా రావాల్సిన అవసరం లేదు, నువ్వు నీ కాలు పోని నీ చెయ్యి పోని, నువ్వు ఎట్లా రావాలి, వచ్చేటప్పుడు లాభంగా రావాలి. అసలు ఇంతకీ క్షేమంగా ఎందుకు వెళ్ళమంటారు తెలుసా? లాభంగా వస్తావని. నీ క్షేమాన్ని కోరే పరిస్థితులు కాదు. అంటే క్షేమంగా వెళ్ళు, లాభంగా రా అనే స్లోగన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఇంటికి వెళ్ళారనుకో, 2 తలుపులు ఉంటాయి కదా ఇంటికి. ఈ రెక్క మీద అంటే ఈ తలుపు మీద శుభం, ఈ తలుపు మీద తెలిసి మీరు ఆల్రెడీ రాసుకున్నట్టున్నారు, శుభం లాభం. ఎవ్వరు కూడా అశుభం నష్టం అని పెట్టుకొని మన మైండ్లో పూర్తిగా లాభం మీద మనకున్నటువంటి ఒక మంచి ఉద్దేశం చాలా గొప్ప స్థితిలోనే ఉంటుంది. చెప్పకనే చెప్తాం మనకు లాభమే కావాలని. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటాం, లేకపోతే శుభం కలగాలి, లాభం కలగాలని అంటాం, ఏ పని చేసినా లాభప్రాప్తి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఇది కామన్గా జరిగేటటువంటి పరిస్థితులు. అందరూ కోరుకుంటున్నారు. విచిత్రం ఏంటనంటే, కోరుకున్న వాళ్ళందరికీ లాభం రాదు. వాళ్ళు వ్యాపారం పెట్టినా లాభం రావాలనే పెడతారు, చేతి పనులు చేసినా లాభం రావాలనే చేస్తారు. ఏది చేసినా అంటే ఈవెన్ ఆధ్యాత్మిక విషయాలకే లాభాన్ని ఆలోచిస్తున్నారంటే,
ప్రార్థన చేస్తే వచ్చే లాభం ఏంటి, సహవాసానికి వస్తే లాభం ఏంటి, సేవ చేస్తే వచ్చే లాభం ఏంటని ఆలోచించే రోజులే వచ్చినాయి అంటే ఇక జనరల్ విషయాల్లో ఎందుకు ఆలోచించం మనం? జనరల్ విషయాల్లో ఒక గంట మీతో గడిపారని అంటే వాళ్ళకి ఏదో ఒక లాభం రావాలి. మీకోసం 2 గంటలు టైం వెచ్చించారని అంటే మీ దగ్గర నుంచి ఏదో ఒక లాభ ప్రాప్తి వాళ్ళు కోరుకుంటున్నారని అర్థం. అలాంటి రోజులు వచ్చేసినాయి. ఎవ్వరు ఏమీ ఆశించకుండా ఒక 5 నిమిషాలు కూడా వాళ్ళ జీవితంలో మీకోసం కేటాయించేటటువంటి రోజులు లేవు. అలాంటి కండిషన్స్ వచ్చినాయి. ఏదో ఒక లాభ ప్రాప్తిని ఆశిస్తున్నారు వాళ్ళు. సో లాభం అందరికీ కావాలి, కానీ అది అందరికీ దొరకని ద్రాక్షలాగే ఉంది. లాభం అందరికీ దొరకట్లా. ఇంతకీ లాభం పొందలేకపోవటానికి, నష్టాల బాట పట్టడానికి కారణాలు కొన్ని జనరల్గా కొన్ని ఉంటాయి. వాటిల్లో ఒకటి మేబీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు. ఆ వ్యాపారం పట్ల సరైన అవగాహన లేని పరిస్థితి అవ్వచ్చేమో. కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీస్ అవ్వచ్చు. అంటే వ్యాపారపు పద్ధతులు మనకి తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఏ పనిని, ఏ వ్యాపారాన్ని, ఏ ఉద్యోగాన్ని ఎలా చేస్తే లాభసాటిగా ఉంటుందో ఆ స్ట్రాటజీస్ మనకి అర్థం కాకపోయి ఉండొచ్చు. అందుకే మనం లాభం పొందుకోలేకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్క్ అయి ఉండొచ్చు. అంటే కష్టపడే తత్వం లేకపోవటం, బద్ధకిచ్చటం, పనిచేసే టైంలో కాళ్ళు చాపుకొని కూర్చోవటం. అంటే సామెతల గ్రంథం ప్రకారంగా చేతిలో గింజలు పెట్టుకొని ఇంట్లోనే ముడుచుకొని కూర్చుంటాడంట. పొలాల్లో విత్తాల్సిన టైంలో గింజలు చేతిలో పట్టుకొని కూర్చొని కోతకాలంలో పంట దగ్గరికి వెళ్ళిపోయి పంట చూస్తే పంట ఎక్కడ దొరికింది? పని చేయాల్సిన టైంలో, విత్తాల్సిన టైంలో విత్తితే కొయ్యాల్సిన టైంలో కోత నీకుంటుంది. పని చేయాల్సిన టైంలో కాళ్ళు ముడుచుకొని 11 దాకా పడుకుంటే నీకు లాభం ఎట్లా చేకూర్చబడిద్ది? లాభప్రాప్తి నీకు ఎలా కలిగిద్ది? కష్టపడే తత్వం లేదు, వంగి పని చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందని ఆలోచించేటటువంటి రోజులు ఎక్కువైపోయి ఉన్నాయి. సో మనకి ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్క్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. మీకు ఇంకా చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఏదైనా ఒక పనిని చేయాలంటే నిబద్ధత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇది చెయ్యాలి అనుకున్నానంటే చేసి తీరాలి. దానికోసం 2 గంటలు కష్టపడతానో 4 గంటలు కష్టపడతాను. ఇంటినే విడిచిపెట్టాల్సి వస్తుందో, నలుగురిని బంధువులనే విడిచిపెట్టాల్సి వచ్చిద్దో, స్నేహితులతో సంబరాలనే వదులుకోవాల్సి వచ్చిద్దో, నాకు ఒక కమిట్మెంట్ ఉంది. నేను కోరుకున్న లాభం దక్కాలి అని అంటే కమిట్మెంట్తో ఆ వర్క్ నేను చేయాలి. దానికి అడ్డుగా ఉండే వాటిని నాకెంత ప్లెజర్ అన్న ఇవ్వనిగాక ఆ అంశం, అది నా స్నేహితులా, నా బంధువులా, ఇంకెవరైనా కానీ నేను కోరుకున్నది రీచ్ అవ్వాలంటే కమిట్మెంట్ కలిగి నేను పనిచేయాలి. ఒకవేళ అది లేకపోతే మాత్రం ఇదిగో నష్టం చవి చూడాల్సి వచ్చింది. కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అయి ఉండొచ్చు. నైపుణ్యత లేదు, ఆ వ్యాపారం ఎట్లా చేయాలో తెలియదు, ఆ వ్యాపారానికి లేకపోతే ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ మన దగ్గర లేవు. కాబట్టి మనం ఎలా డెవలప్ అవుతాం, ఏ విధంగా లాభం చేకూర్చబడిద్ది? ఏది చేయాలనుకున్నా ఆ పని పట్ల నైపుణ్యత ఉండాలి. మనకి ఎంతో కొంత స్కిల్ మన దగ్గర ఉండాలి. ఈ రోజుల్లో చదువుకుంటే సర్టిఫికేట్లు వస్తున్నాయి, కానీ ఆ సర్టిఫికేట్కి తగ్గ స్కిల్ లేక ఖాళీగా కూర్చుంటున్నారు, ఈగలు తోలుకుంటున్నటువంటి పరిస్థితులు అయిపోయినాయి. కారణం ఏంటంటే స్కిల్స్ లేవు. అది కూడా మేబీ ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. అంటే ఆ వ్యక్తి నష్టపోవటానికి, లాభం రాకపోవటానికి అనుభవం లేకపోయినటువంటి కారణం కూడా అయి ఉండొచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చివరికి ఒక మాట అయితే చెప్తాను, ల్యాక్ ఆఫ్ బిహేవియర్ కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రవర్తన ఒక వ్యాపారానికైనా ఒక ఉద్యోగానికైనా ఒక వ్యక్తి లాభదాయకంగా బ్రతకాలి అనంటే వాడి నోటి మాటల దగ్గర నుంచి, వాడి ఆలోచనల దగ్గర నుంచి, వాడి ప్రవర్తన అంతా కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది అతని బిజినెస్ మీద. అంటే వచ్చిన కస్టమర్లతో ఎలా మాట్లాడటం చేత కావాలి. నీ దగ్గర వ్యాపారం ఉంటే ఉండనీగాక నోటు శుద్ధి లేకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు. ఉద్యోగ పరిస్థితుల్లో నోటు శుద్ధి లేకపోతే 4 రోజుల తర్వాత మిమ్మల్ని తీసి అవతల పడేయాల్సిన పరిస్థితి వచ్చింది.
చేతి పనుల దగ్గరికి ఎవరు రారు. అంటే మన నోటి మాటలు, మన ప్రవర్తన ఖచ్చితంగా లాభాన్ని దూరం చేసిద్ది అంటే చేసిద్ది. సో ఇవన్నీ జనరల్గా మాట్లాడుకునేటటువంటి అంశాలు. ఇవి పక్కన పెడితే బైబిల్ ప్రకారంగా మనిషి నష్టపోవటానికి కారణాలు ఏంటో బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాన్ని మీరు చూస్తే నమ్మబుద్ధి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడతారు. అట్టివి మనుషులను నాశనములో ముంచేస్తాయి. ధనవంతులగుటకు ఆపేక్షించే వాళ్ళు నష్టంలో పడిపోతారంట. ఇది అర్థం చేసుకోవటానికి కష్టమైద్దేమో, కానీ గమనించండి, గ్రీడీనెస్ అంటే ఎక్స్ట్రీమ్గా మనం అంటే గ్రీడీ అంటే తొందరగా ధనవంతుడిని అయిపోవాలనేటటువంటి దురాశ. ఈ దురాశ అంటే నేను ధనవంతుడిని అవ్వాలన్న ఆ దాహం ఎవరు ఏది చెబితే అది విని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటానికి, దాంట్లోకి వెళ్ళి దిగిపోవటానికి, వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళ వెనకాల తిరగటానికి మనల్ని అమాంతం అలా నడిపించేసింది. తొందరగా ధనవంతుడిని అవ్వాలి. ఓవర్ నైట్లో నేను ధనవంతుడిని అయిపోవాలనుకునేటటువంటి అంటే ధనాపేక్ష, ధనం కొరకై, ధన అవసరత వేరు, ధన దాహం వేరు. ఈ ధన దాహం మనుషుల్ని నష్టంలోకి నెట్టేస్తుంది. అంటే నీకు ధన దాహం ఉందని తెలిస్తే నీ దగ్గర 10 అంశాలు వస్తాయి. ఒక అంశంలో గెలిచిన తర్వాత రెండో అంశంలో ఉన్నదంతా ఊడిపోయేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చునేమో, అవి కూడా జరగవచ్చేమో. ధనవంతులగుటకు అపేక్షించు వారు నష్టంలో పడిపోతారు అని రాస్తుంది. సో మీకు ఒకవేళ ధనం సంపాదించాలన్న కోరిక అంటే అది గ్రీడీనెస్ ఏదైతే ఉందో, ధనాపేక్ష ఏదైతే ఉందో, పేరాస ఏదైతే ఉందో, అది మిమ్మల్ని నష్టానికి తీసుకొని వెళ్ళిపోతుంది. సామెతలు 18:9లో పనిలో జాగు చేయువాడు ఖచ్చితంగా నష్టపోతాడు. జాగు చేయటం అంటే బద్ధకించటం. చెప్పాను కదా, హార్డ్ వర్క్ చేయలేకపోవటం, కష్టపడే తత్వం లేకపోవటం. మనిషి నష్టంలో పడిపోవటానికి వాడి బద్ధకమే కారణం. అంటే అరే అయ్యో మస్తు ఆలోచిస్తాడు, డైరీలు రాస్తానే కూర్చుంటాడు. అవి ఏం చేస్తారా అని అంటే, ఇది రాశా, ఇది ఇట్ట చేస్తా, అది అట్ట ఆ చెప్పుడికే సరిపోయింది సంవత్సరాలు. కానీ ఒక అడుగు తీసి బయటికి వెళ్ళి ఒక పని చేయడానికి ఆ వ్యక్తికి శరీరం సహకరించినటువంటి పరిస్థితి. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, నీ శరీరాన్ని ఎప్పుడైతే సుఖపెట్టడం అలవాటు చేస్తావో, ఖాళీగా కూర్చోవటం అలవాటు చేస్తావో, ఒకానొక పరిస్థితుల్లో నువ్వు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీ శరీరం నీ మాట వినదు, నీ పెయ్యి ఒంగదేక, నువ్వు కష్టపడలేవేక. ఇప్పుడు పెయింట్ లేకపోతే ఏదైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. పెయింట్ పని చేసేవాళ్ళు, రాడ్ బిల్డింగ్ పని చేసేవాళ్ళు, లేకపోతే మేస్త్రి పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 15 రోజులు పని మానేసి 16వ రోజున వాళ్ళు పనికి వెళ్ళి టాపీ పట్టుకొని ఒక 2 గంటలు కష్టపడి పని చేశారనుకో, ఆ రోజు సాయంత్రానికి వాళ్ళు చేయబడిపోయింది. చిన్నప్పటి నుంచి చేస్తున్న పని, అలవాటైన పని 15 రోజులు పక్కన పెట్టేసే చాలు, మళ్ళీ వాళ్ళ శరీరం ఇక వాళ్ళ కంట్రోల్లో ఉండదు, నొప్పుల చేత బాధపడాల్సిన పరిస్థితి అయిపోయింది. కష్టం అలవాటుని శరీరానికి తగ్గించేసి జాగు చేసి పనిలో రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఒక గంట తర్వాత చేద్దాంలే, ఈ టైప్ ఆఫ్ సోమరితనం, పెండింగ్తనం మనిషిని నష్టంలోకి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 10వ వచనం 21వ వచనాన్ని కనుక మీరు చూస్తే, ఒకటి ధనవంతులుగా అయ్యేటటువంటి అపేక్ష, ఒకటి బద్ధకం, ఒకటి మూడోది మాట వినని తనం. పౌలు గారు 276 మందికి చక్కగా చెప్పాడు, అయ్యలారా నా మాట వినండి, నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళటం మంచిది కాదు. ఈ ప్రయాణం వలన ఓడకి, మనకి, ఓడలోని సరుకులకి ప్రమాదం ఉంది, క్షేమం కాదు వెళ్ళటం అని చక్కగా చెప్పాడు. అంత నష్టం జరిగిద్దయా, ఆగండి అని అన్నాడు. ఓడ నాయకుడు నావికుడు ఇద్దరు ఉండి
దొంగలాగుండు, నేను ఓడ నడిపేటటువంటి నావికుడిని, ఈ ఓడ నాయకుడు కూడా ఈ ఓడలో ఉన్నాడు, మాకు తెలుసు, మాకున్న అనుభవం, ఈ సముద్రంలో వెళ్ళాలో లేదో ఇంకొకటి చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట వినకుండా ప్రయాణం మొదలుపెట్టారు. సగం దూరం వెళ్ళిన తర్వాత తుఫాను చేత ఆ ఓడ కొట్టబడి చివరికి ప్రాణాలు ఎక్కడ పోతాయేమోనని తెరచాపలు విప్పి సరుకులన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. మీరు నమ్మండి, తినటానికి తిండి కూడా లేకుండా 14 రోజులు ఏడుస్తూ కూర్చున్నారు, పొట్ట చేత పట్టుకొని, తినటానికి కూడా ఏమీ లేకుండా. 21వ వచనంలో మరలా అంటాడు, ఇప్పుడైనా అయ్యల్లారా, ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, నా మాట విని మీరు బయలుదేరకుండా ఉండటమే మీకు లాభమవుతుండే కదా, మీరు ఎందుకు ఇట్లా చేశారు, ఇప్పుడైనా మనం అందరం బ్రతుకుతామని దేవుడు చెప్పాడు, కొంచెం ధైర్యంగా ఉండి మీరు ఏదైనా తినండి అని ఆయన పౌలు గారు నిలబడి మాట్లాడతారు. ఎప్పటికి వాళ్ళు మెడలు వంచారో తెలుసా, ఎప్పుడు వాళ్ళు మాట వినడానికి ట్రై చేశారో తెలుసా. కొంతమంది ఇలాగే ఉంటుంది పరిస్థితి, ఓడ బద్దలవుతుందిరా బై అనుకునే కొన్ని క్షణాల ముందు వీళ్ళు అప్పుడు లోబడ్డారు. అప్పటికే జరగాల్సినంత తుఫాను చేత ఓడంతా కొట్టబడి పగిలిపోవటానికి రెడీగా ఉంది. మనలో చాలామందికి చెప్పిన మాట నెత్తికెక్కదు, చెబితే పట్టించుకోరు, ఆలోచించరు. అంత ఓడ బద్దలైపోయేటటువంటి టైం వచ్చినప్పుడు అన్నా అంటారు, ఇక అక్క అంటారు, లేకపోతే అమ్మ అంటారు, నాన్న అంటారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంకి ఏమైంది అంటే 2 నిమిషాలు ఆగితే ఓడ బద్దలైపోయింది అంతే. 276 మంది ప్రాణాలు ఒక దీవికి తెప్పగొట్టుకొని వెళ్ళినట్టుగా అట్లా వెళ్ళిపోయినాయి. దేవుడు మహాకృప, విధేయత కలిగిన సేవకుడు అందులో ఉన్నాడు కాబట్టి, అభిషేక్తుడు అందులో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడగలిగారు. వాళ్ళందరినీ ఆయన రక్షణలోకి నడిపించుకోగలిగాడు. ఓడ బద్దలయ్యిన దాకా మాటనరే, కొంతమంది మాటనరు, సరుకులు పోని, ఓడ పోయింది, జీవితాలు ఆగమైనాయి. ఇంత జరిగిన తర్వాత కానీ అప్పుడు మాటకు లోబడరు వీళ్ళు. ఓడ బయలుదేరక ముందే చెప్పిన మాట ఏంటనంటే, అయ్యలారా మన ప్రయాణం మంచిది కాదు, ఇప్పుడు బయలుదేరితే మీకు ప్రమాదమే, ఓడకి ప్రమాదమే, సరుకులకి ప్రమాదమే అని చెప్తే ఎవరు వినలా. పూర్తిగా నష్టపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఇంతే ఉంటుంది, పిల్ల చేష్టలే చేస్తూ ఉంటారు, రే ఐరన్ బాక్స్ ముట్టుకోవద్దంటే ఊరుకుంటాడు వాడు, వెళ్తాడు, చెయ్యి పెడతాడు, ఆడికి కాలిందాగా ఆడు ఊరుకోడు, ఇక ఆడి ముట్టాలా, ఆడికి చెయ్యి గాలాలా, అప్పుడు వాడికి సురుకు తెలిసి దూరం అవ్వాలి. అట్లా ఉంటుంది కథ కొంతమందికి. మాట వినని తనం అన్నిటినీ నష్టపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఈ ఓడ గురించి చెప్తే ఇలాంటి సంఘటన యోనా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒకటి జరిగింది. ఇక్కడేమో మాట వినని విధానాన్ని బట్టి నష్టపోతే, అక్కడేమో దేవుని మాటకి విధేయత చూపక అవిధేయుడై వెళ్ళటం ద్వారా ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడేశారంట. ఎవరి వల్ల అయ్యా ఇంత నష్టం అని అంటే, చీట్లు వేస్తే యోనా పేరు మీద వచ్చింది. యోనా ఏం సంగతి అంటే, నేను అవిధేయుడినై ఇలా వచ్చాను, అందుకే ఈ బాధ అంతా మీ అందరికి వచ్చిందని. అవిధేయత చెప్పే కదా ఇందాక, మేబీ ల్యాక్ ఆఫ్ బిహేవియర్, ప్రవర్తన సరిగ్గా లేకపోవటం కూడా మనిషి నష్టపోవటానికి కారణమవుతుంది అని. దేవునికి విధేయత చూపలేని మనిషి నష్టపోతాడు, మాట వినని మనిషి నష్టపోతాడు. ఆ టయానికి అనిపించేది నాకంతా తెలుసు, నేను చేస్తుంది కరెక్టే, నేను వెళ్తున్నది కరెక్టే అని. ఎవడి మార్గం వాడి దృష్టికి యథార్థంగానే కనపడిద్దంట. కానీ దేవుని వాక్యపు వెలుగులోకి వచ్చి చూస్తే తప్ప మనం వెళుతున్నది సరైనదా కాదనేది మనం తెలుసుకోలేని పరిస్థితి అవుతుంది. ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. కొన్నిసార్లు అవిధేయతను చూపించడం ద్వారా వచ్చే నష్టాలు, మాట వినకపోవటం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నష్టపోవటానికి కొన్ని రీజన్స్ బిబ్లికల్గా. దేవుడికి ఆయన మనస్తత్వానికి సరిగ్గా ఆలోచన చేస్తే ఏనాడు మనిషి నష్టపోవాలని కానీ, తన సృష్టి నష్టపోవాలని కానీ, లేకపోతే పదార్థాలు నష్టపోవాలని కానీ ఏనాడు ఆయన కోరుకున్నవాడు కాదు. అది ఆయన మనసు కాదు. మీరు బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం తినిపించిన తర్వాత రొట్టెలన్నీ మిగిలిపోయినాయి.
5 రొట్టెలు 2 చేపలతోనే 5,000 మందికి తినగలిగిన ఆహారం ఇవ్వగలిగిన దేవుడికి మిగిలిపోయిన రొట్టెల గురించినటువంటి ఆలోచన కూడా అవసరం లేదు. కానీ అక్కడ ఏమంటారు తెలుసా? ఇదిగో మిగిలిన రొట్టెలను ఏవియో నష్టపోకుండా పోగు చేయండి అని అంటాడు ఆయన. అంటే ఈవెన్ ఒక్క బ్రెడ్ నష్టపోవటానికి కూడా ఇష్టపడని దేవుడు ఆయన. 12 గంపలైనాయి, వాటన్నిటినీ జాగ్రత్తగా ఓడలో పెట్టి శిష్యులతో పాటు తీసుకొని వెళ్ళాడు, ప్రయాణం అంతట్లో కూడా ఉపయోగపడేటట్లుగా. అద్భుతాలు చేసే శక్తి ఆయన దగ్గర ఉన్నా కూడా ఒక్కటి కూడా నష్టపోవటానికి ఆయన ఇష్టపడని దేవుడు. ఆయన మనస్తత్వం అది. అందుకే ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తూ లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఇదిగో 100 గొర్రెలు ఉన్నాయంట, దాంట్లో ఒకటి తప్పిపోయిందంట. ఆ తప్పిపోయిన యొక్క నష్టాన్ని పూడ్చడం కోసం అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ గొర్రె పిల్లను వెతికాడు, దొరికిన తర్వాత భుజాల మీద వేసుకొని తిరిగి తీసుకొని వచ్చి మందలో కలిపి తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికిందని విందు చేసి సంతోషపడ్డాడంట. పోగొట్టుకున్న ఒక చిన్న నాణ్యం, మిగతా నాణ్యాలన్నీ ఉన్నాయి. ఒక నాణ్యం పోతే 10 నాణ్యాల్లో ఆ ఒక్క నాణ్యం కోసం ఇల్లంతా ఊడ్చింది, దీపం పట్టుకొని ప్రయాసపడింది. అది కూడా ఎందుకు నష్టపోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. 2 పిల్లల్లో ఒక పిల్లవాడు తప్పిపోతే తిరిగి మరలా పశ్చాత్తాప్తుడై మళ్ళా తిరిగి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తండ్రి, క్షమించి చేర్చుకున్నాడు. ఈ వ్యక్తి చచ్చి బ్రతికాడని ఫీల్ అయ్యాడు ఆయన. ఈ రోజుల్లో పరిస్థితి ఏంటనంటే, ఒక ఆత్మ నశించిపోవాలన్నా, ఒక నాణం పోగొట్టుకోవాలన్నా, ఒక గొర్రె పిల్లను పోగొట్టుకోవాలన్నా, ఒక రొట్టెని నష్టపోవాలన్నా ప్రభువుకి ఏమాత్రం ఇష్టం లేదు. అది ఆయన మనస్తత్వం కాదు. మీకు ఇంకా చెప్పాలంటే ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు నశించిపోవుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. ఏ ఒక్కరు నశించిపోవటం కూడా పరలోకమందు తండ్రి చిత్తం కాదు. మీలో ఎవరు నశించిపోకూడదని ఆయన రాకడనే ఆలస్యం చేసినటువంటి మనసు కలిగిన దేవుడు ఆయన. ఏ ఒక్కళ్ళు దేవుని రాజ్యానికి రాకుండా ఆగిపోకూడదు, నష్టపోకూడదని. ఒక ఆత్మ నష్టపోవటం కూడా ప్రభువుకి ఇష్టం లేక వాగ్దానాలను కూడా ఆలస్యం చేస్తున్న దేవుడు ఆయన. సో దేవుని మనసులో నష్టం అన్న కాన్సెప్ట్ లేదు. నష్టపోవాలి అని కాన్సెప్ట్ లేదు. కానీ మనుషులు చేసుకున్న కొన్ని పనులు లాభం అనేది దరిచేరనీక నష్టాల్లోనే బ్రతికే పరిస్థితులు ఉన్నాయి. ఈ వాక్యం వింటున్నటువంటి మీతో ఈ మాట అంటున్నాను. వ్యాపారం పెట్టినా నష్టమే, ఉద్యోగానికి వెళ్ళినా నష్టమే, పెట్టుబడులు పెట్టినా నష్టమే, అడుగు పెట్టిన ప్రతి స్థలం నష్టమే, ఎక్కడ ఫలం లేదు, ఫలభరితం లేదు, లాభదాయకం లేదు, లాభప్రాప్తి కలగట్లేదు అనుకుంటే ఈరోజు ఈ ప్రసంగం నీ కొరకు ప్రభు తెలియపరుస్తున్నాడు అనుకొని జాగ్రత్తగా విందువుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ పదాన్ని ఆలకించండి. లాభం అనేటటువంటి అంశం. అవును, అందరికి అవసరం. దేవుడికి కూడా ఇష్టం లేదు నువ్వు నష్టపోవటం. కానీ ఎందుకు లాభం రావట్లేదు? అసలు లాభం ఎలా సమకూర్చబడిద్ది? అసలు ప్రజలు ఎలాంటి లాభాన్ని ఎలా వాళ్ళు ఆర్జిస్తున్నారు? ఏ మార్గంలో వెళ్ళి లాభాలను తీసుకుంటున్నారు? నేను కొన్ని పదాలు చూపిస్తాను, మీరు ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. మరలా ఈ మన్నా కురిపించబడిద్దో లేదో మనకు తెలియదు. ఏనాటి మన్నా ఆనాడే కురిపించబడిద్ది గనక ఈ పదాలు మీరు రాసుకోనండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి మేము వ్యాపారం చేసుకొని లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకొని వారలారా, మీ జీవం ఏ పాటిది మీ జీవం? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి లాంటి బతుకు కదా. ఏం ప్లాన్లు మీ? అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తి మాట్లాడిన మాట ఏంటంటే వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం. ఒక రకంగా బెటరే, పాజిటివ్గానే ఆలోచిస్తే వ్యాపారం ద్వారా లాభం సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఒకళ్ళు. రెండో వాళ్ళని అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే కంసాలులు అర్తెమీదేవి యొక్క విగ్రహాలను చేసుకుంటూ, అక్కడ రాయబడిన మాట, వారు ఆ పని చేత లాభం సంపాదించుకుంటున్నారు అని రాసుంటుంది. వాళ్ళ కష్టం మీద, వాళ్ళ పని చేత, వాళ్ళ చేతి పనుల ద్వారా లాభం సంపాదించుకుంటున్నారు. వీళ్ళు ఒకందుకు బెటరే. ఒకళ్ళేమో వ్యాపారం ద్వారా లాభం సంపాదిస్తే, ఒకళ్ళేమో వాళ్ళ చేతి పనుల ద్వారా లాభం సంపాదించుకోవాలనుకుంటున్నారు. దీంట్లో ఎవరికి నష్టం చేసేది లేదు. వాళ్ళ కష్టం మీద, వాళ్ళ వ్యాపార తెలివితేటల మీద వాళ్ళు లాభాలు సంపాదించుకుంటున్నారు. ఇక్కడ నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారో. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల వరకు మీరు చూస్తే, అక్కడ ఒక అమ్మాయి, పుతోను అనేటటువంటి దయ్యం పట్టిన అమ్మాయి,
సోదె చెప్తూ ఉంది. ఆ సోదె ఆ అమ్మాయి చెప్తుంటే ఆ అమ్మాయి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సోదె చెప్పించుకొని లాభం పొందుతున్నారంట. సోదె చెప్పించుకున్నారు ఎప్పుడైనా? ఇటు చూడండి మీరంతా. సోదె చెప్పించుకున్నారా? చెప్పించుకోలేదా? అబద్ధాలు ఆడకూడదు, ఎవరు ఆడపిల్లలు పడతారంట. సోదె ఎట్ట చెప్పించుకుంటారో తెలుసా? అది కూడా తెలీదా? అంటే చాట్లో కొంచెం బియ్యం తేవాలి, దాంట్లో 10 రూపాయలు అట్ట గుస్సాలి, వాళ్ళు ముందు పెట్టాలి, తంబురుతో డూము 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 డూ అని వాళ్ళు మీ చెయ్యి తీసుకుంటారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, నెత్తికేసి నీకు కొడతారు, ఇట్లా అంటారు, మాట్లాడు అంటాడు, అదంటాడు ఇదంటాడు, జరిగింది చెప్తా, జరగంది చెప్తా, ఉన్నది లేని మొత్తం కలిపి చెప్తాను, ఏదో ఒకటి చెప్తాడు. అది చెప్పినందుకు 10 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సోది చెప్పినందుకు మనం వాడు కొంచెం భయపెట్టాడు అనుకో, ఇంకా అట్నుంచి వస్తుంది తల్లే, ఇట్నుంచి వస్తుంది తల్లే అన్నాడు అనుకో, అయితే ఏం చేయాలా అని మనం అంటాం. అయితే 5 నిమ్మకాయలతో ఇది చేయాలి అది చేయాలని అంటే ఆ ఒక్కొక్క నిమ్మకాయ 100 రూపాయలు చొప్పున 500కి అమ్మేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడికున్న లాభ సంపాదనకు ఉన్న మార్గం ఏంటంటే సోది చెప్పుకోవటం. సోది చెప్పుకొని లాభం సంపాదించుకునే పని వాళ్ళది. దీంట్లోకి అంటే ఈ ట్రిక్లో కొంతమంది పడిపోతూ ఉంటారు పాపం. ఇప్పుడు చిలకలు ఆడించుకునే వాళ్ళు ఉంటారుగా, అంటే వాళ్ళ పొట్టను కొడుతున్నానని కాదులే కానీ చిలక్కి ట్రైనింగ్ ఇచ్చి నీ జాతకాన్ని చిలకే చెప్తుందన్నట్టుగా నిన్ను నమ్మిస్తాడు చూసావా? అదొక కళ. యాక్చువల్గా అదొక కళ. అంటే ఒక చిన్న జంతువుని వాడు చెప్పినట్టు ఆడేటట్టుగా ట్రైన్ చేసి నీ మైండ్ని రీడ్ చేస్తూ నీ ఫేస్ని చూస్తేనే తెలిసిపోయింది, సగం బాధలు నీ ముఖంలోనే తెలుస్తాయి. కొట్టారు కదా నిన్ను అంటే అంటాం మనం. కామన్గా మనిషికి ఒక 10 బాధలు ఉంటే 10 బాధల్లో ఒక 5 బాధలు ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వు ఒకటి అనుకుంటున్నావు కదా చెల్లె అంటే అనుకోనివాడు ఎవడున్నాడు భూమి మీద? శారవని అనుకుంటావా లేదా? నువ్వు ఒకటి అనుకుంటున్నావు కదా, దానికి ఒకటి అడ్డుపడుతున్నాడమ్మా అంటే చాలు, అంటే వాళ్ళే ఉంటారు. ఆడు చెప్పాల్సిన వస్తుంది, అవును అవును వాడే కిరణం అంటే ఆడేనమ్మా అంటాడు వీడు. ఇక మనకు పని అయిపోయినట్టే. వాడు సోది చెప్పుకొని లాభం సంపాదించుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలిసింది అది. ఇంత శిలక, దానికి ఉండే తల ఇంత, దాని లోపల బుర్ర ఇంత బుర్ర ఉన్న శిలక దాని బతుకు దానికే తెలియక బోన్లో ఉండి ఆడెప్పుడైనా జామకాయ ఎత్తే అది తింటా బతికి ఆ శిలక నువ్వు 10 రూపాయలు ఇస్తే నీ జాతకం చెప్తుందంటే నువ్వు నమ్ముతున్నావు చూసావా? అది పెద్ద నష్టం నీకు. నీ అంత నష్ట జాతకులకి ఎవరు ఉండరు. శిలక చెప్తే నా బతుకు మారిద్ది అనుకున్నావని అంటేనే సగం దరిద్రం నేను ఎత్తి మీద నుంచొని తాండం వాడుతుందని అర్థం. హల్లెలూయా. ఓ తప్పించుకుందరుగాక చెప్పరుగా మీరు హల్లెలూయా. సోది చెప్పుకొని లాభం సంపాదించుకుంటున్నారు. ఇంకొంతమంది హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళ కుటుంబాల కోసం అంట అన్యాయంగా లాభం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ కుటుంబాల కోసం, ఆడి జానుడి కడుపు కోసం కాదు, వాళ్ళ అబ్బాయి కోసమో, వాళ్ళ అమ్మాయి పెళ్ళి కోసమో, వాళ్ళ అబ్బాయి సెటిల్మెంట్ కోసమో. మాకు పెద్ద ఆశ లేవు, ఇగో వాళ్ళు సెటిల్ అవ్వటం కోసమే ఈ అడ్డదారులు దొక్కాల్సి వస్తుంది, ఇట్లా పోవాల్సి వస్తుంది, ఇలా అన్యాయంగా సంపాదించేటటువంటి పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 22:17లో ఇదిగో నీ దృష్టి నీ కోరిక అన్యాయంగా లాభం సంపాదించటం మీదే ఉంది. నీ దృష్టి నీ కోరిక అన్యాయంగా లాభం అంటే నీ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఇల్లీగల్గా లాభాన్ని సంపాదించాలన్న తపన తప్ప ఒక మంచి మార్గంలో ఒక లీగల్గా వెళ్ళి మనం లాభం సంపాదించుకుందాం, కష్టపడితే వచ్చిన 10 రూపాయలే చాలు, అడ్డదారుల్లో వెళ్ళి 100 రూపాయల సంగతి నాకెందుకు అనుకునే పరిస్థితులు లేరు. ఎక్కడ ఈజీ మనీ వస్తుందో అది ఎంత ఫ్రాడ్ అయినా సరే అన్యాయంగా సంపాదించడానికే మనం ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి. సో కొందరు అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ ఒక రాజు పుట్టబోతున్నాడు. ఇది చాలా పెద్ద అంశం. ఈ దర్శనం 8వ అధ్యాయపు దర్శనం పొట్టేలు, అదేవిధంగా మేకపోతు, వీళ్ళు మాదీయ పారసీక రాజులు.
అంటే బబులోను సామ్రాజ్య అనంతరం ఈ మాదీయ పారసీక ప్రభుత్వాలు వస్తాయి. ఈ మాదీయ పారసీక దాంట్లో కోరేషు, దర్యావేషులు రాజులు ఇద్దరు గురించి పొట్టేలు గురించి మాట్లాడితే, ఆ తర్వాత మేకపోతు లాంటి ఒక రాజు వస్తాడు. అతడు గ్రీసు దేశానికి సంబంధించినటువంటి గ్రీకు రాజు అలెగ్జాండర్. ఇతడు వచ్చి వాళ్ళందరినీ డామినేట్ చేస్తాడు. ఈ గ్రీకుల రాజు అలెగ్జాండర్ తదనంతరం ఒక 4 రాజులు అతనిలో నుంచి, అతని యొక్క కొమ్ములో నుంచి రావటం చూస్తాం. అంటే గ్రీకు సామ్రాజ్యం 4 ముక్కలైపోతున్నటువంటి పరిస్థితులు. ఇదంతా ప్రవచనం. సరే, ఈ అంశాన్ని పక్కన పెడితే ఒక రాజు వస్తాడంట. ఆ రాజు చాలా యుక్తి కలిగిన వాడు, ఉపాయం కలిగినటువంటి వాడు. అతడు మోసము చేత, బాగా తెలివి ఉన్నవాడే ఎదుటోడిని మోసం చేస్తాడు. తెలివితేటలు ఉన్నవాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. నెత్తున్నవాడితో కొంచెం జాగ్రత్త పడాలి మీరు. మీ ఇళ్ళల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు మీ కడుపును పుట్టినోళ్ళైనా సరే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేస్తారు. వాళ్ళు మోసం చేసి మీకు ఏదైనా అంటగట్టేసి వెళ్ళిపోతారు. మోసం చేసేసి లాభం సంపాదించేవాళ్ళు కొంతమంది. మీకు తెలుసా, ఎక్కడో మనోళ్ళే, మా నాన్నలే నా దగ్గరికి వచ్చారు. అన్న మీతో మాట్లాడాలి. కొంచెం పక్కకి రండి మాట్లాడు. సరే పక్కకు. అన్న, ఒకళ్ళతో మీరు ఫోన్ మాట్లాడాలి. దానికంటే ముందు నేను కొన్ని చెప్తాను. చెప్పాను. ఏం లేదన్నా, ఒకళ్ళు బంగారం అమ్ముతామన్నారన్న. ఎవరు అన్నాడు? మంగళూరు అంట. మంగళూరులో బంగారం అమ్ముతారు వాళ్ళు. అక్కడి నుంచి ఫోన్ చేశారండి. నీకెట తెలుసా? ఏమోనన్నా, నా ఫోన్ నెంబర్ ఎవరో ఇచ్చారంట, నువ్వు మేస్త్రివే కదా అన్నారంట. అవును. నువ్వు మాకు తెలుసు, నేను నీకు బంగారం అమ్ముతా అన్నాను. తక్కువ రేటుకి ఇస్తామన్నారంట. నేనన్నాను, సరేనా, మంగళూరు నుంచి మంగళూరు ఏడ మంచిపేడ, ఆ నుంచి ఏడదాకా మధ్యలో ఎవరు లేరా బంగారం కొనటానికి అమ్ముకోవడానికి? మీరు ఎట్లా నమ్ముతారన్నాను. లేదన్న, మీరు ఒకసారి మాట్లాడండి. నేనేం మాట్లాడతాను? మీరు ఉండగానే 10 సార్లు ఫోన్ కొట్టాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఆడంత ఖాళీగా ఉన్నాడని అర్థం. అంటే కిలో బంగారాన్ని దగ్గర పెట్టుకున్నవాడు ఇంత ఖాళీగా అయితే ఉండడన్నా. ఇప్పుడే మీకు అర్థం కావాలి, ఊరుకోండి. లేదు ఒకసారి మాట్లాడానంటే ఫోన్లో మాట్లాడా. మీరు పాస్టర్ గారా? ప్రైజ్లాడు పాస్టర్ గారు, నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తానండి. చెప్పాయా? ఏం లేదు పాస్టర్ గారు, మా ఇల్లు తవ్వుతుంటే, మా ఇంటిని కొత్తగా కడుతుంటే లంకి బిందులు దొరికినాయి, దాంట్లో బంగారం ఉంది. ఆ బంగారం అమ్మాలనుకుంటున్నాం. ఎక్కడ అమ్మాలో అర్థం కావట్లా, తెలిసిన వాళ్ళకే అమ్మాలనుకుంటున్నాం, అది కూడా దేవుని బిడ్డలకి. చర్చి వాళ్ళు అయితే ఈజీ ట్రాప్ అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ చర్చి వాళ్ళకే అమ్మాలనుకుంటున్నాం అని చెప్పేసి ఈ అన్నకి ఫోన్ చేస్తే ఈ అన్న నాతో మాట్లాడు. నేను అన్నాను, ఇప్పుడు ఏందయ్యా ఇది, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ఇట్లా ఎంటబడుతున్నారంటే, అన్న మీకు అంత డౌట్ ఉంటే మీరు మంగళూరు రావద్దు, నేను మంచిప్ప రావద్దు, అనంతపూర్ దగ్గర కలుద్దాం మనం. మీరు ఇటు నుంచి రండి డబ్బులు తీసుకొని, నేను బంగారం తీసుకొని ఇటు నుంచి వస్తా, అందరం ఆడుందాం. ఉండి అంటే నేను బంగారం ఇస్తాను మీకు, అది తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోండి, యాడైనా టెస్ట్ చేయించుకోండి. అది బంగారం అని తెలిస్తేనే అప్పుడు పైసలు నాకు ఇవ్వండి, అప్పుడు నేను బంగారం మీ చేతికి ఇస్తా అని అన్నాడు. అంటే నేను ఇంకొకటే చెప్పా, బాబు గుర్తుపెట్టుకో, బంగారం వేసుకుంటే పాపం తగిలిద్దని చెప్పేటోడిని నువ్వు పొరపాటు నాకిస్తే అది నీకే శాపం అన్న. మీ చర్చి వాళ్ళకన్నా చేయనంటే, అది బంగారం వేసుకుంటే చచ్చిపోతారని బోధిస్తాను నేను అని. చెప్పలేదులే, మీరేం కంగారు పడమాకండి, మీ ముక్కులకి ఆల్రెడీ ఇట పట్టుకుంటున్నారు, అమ్మో ఏమైనా అయిద్దా. నేను ఎప్పుడు అట్లా బోధించలే, ఏముంది కొంచెం వేసుకుంటే కానీ, అట్లని కాదులే. కానీ మరీ విపరీతంగా వేస్తారు కొంతమంది. క్రిస్మస్ వచ్చిందంటే చాలు కొంతమంది ముఖాలు చూడలేం, వాళ్ళ ఆభరణాలు వాళ్ళ అలంకారాలు చూడలేం. పోనీ అదన్నా బంగారం అంటే కాదు, రోల్డ్ గోల్డ్, అదేదో ఏంటది కుమార్ గల్లె అంతేనా? కుమార్ గల్లీలో దొరికే 20 రూపాయల నక్లీసులు మొత్తం మీ మెడలోనే చూసి ఏడవాలో లేదని బాధపడి మచ్చుకు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవాలి, అర్థం కాదు. ఏడ నుంచి ఏడకి మళ్ళీ ఆడవాళ్ళ మీద చెప్తున్నారని మీరు బాధపడటం తప్ప నేనేమంటానంటే, లేకపోతే లేదన్నట్టు ఒక సన్నది ఒకటి వేసుకుంటే అయిపోవు కదా. ఎట్ట కనపడాలా? మరి లేదుగా ఊరుకుంటా. ఎందుకు ఊరుకుంటాం? కుమార్ గల్లి మా కోసమే ఉంటే వెళ్తాం, తెచ్చుకుంటాం, మీద వేసుకుంటాం, అంతా తిరుగుతామండి.
పక్కన వాళ్ళు అనుకుంటారు అంటే మీరు మీ ఫీలింగ్ ఏంటంటే మాకు బాగా బంగారం ఉందని పక్కన వాళ్ళు అనుకోవాలండి. వాళ్ళు వేసింది అదే డూప్లికేటు, వాళ్ళు అదే అంటే సన్నాసి రాసుకుంటే బూడిద తప్ప ఇంకేం రాలిద్ది అన్నట్టు వాళ్ళు అదే, నువ్వు అదే, ఇంకేం బాధ ఉంటుంది? అందరూ అదేనా? నేను అన్నాను, అరే బాబు నీకు బంగారం వేసుకుంటే పాపం తగిలిద్ది అంటాను నేను, నువ్వు నా చేత గోల్డ్ కొనిపెట్టే శాపం వచ్చిద్ది నీకు అని అంటే ఆడి ఫోన్ పెట్టేశాడు. నేను చెప్పే అన్న వద్దన్న, ఇలాంటివి చేయొద్దన్న. కామారెడ్డిలోనే జరిగింది అది. మీరు న్యూస్ చదివారో లేదో, వచ్చిందో లేదో మీకు తెలియదు. బట్టల దుకాణం ఆయన, పాపం బట్టలు అమ్ముకునే దుకాణం ఆయన, సీసీ కెమెరా పెట్టుకునే స్తోమత కూడా లేని బట్టల దుకాణం ఆయన దగ్గరికి ఇద్దరు వెళ్ళారు, చూసుకున్నారు ముందుగానే, సీసీ కెమెరా లేవు, బాగానే దొరికాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట చక్కగా వెళ్ళారు, కూర్చున్నారు. ఆ సొక్క ఈ సొక్క అది ఇది అన్నారు, చిన్నగా మాటలు పెట్టారు. ఒకటే చెప్పారు, ఇగోయా మేము చాలా పొరుగురు నుంచి వచ్చాం, డబ్బులు లేవు, మా దగ్గర ఒక బంగారం ఉంది, అది మీకు అమ్మేసి వెళ్ళిపోతాం. మీకు నమ్మకం లేకపోతే ఫస్ట్ ఇక బంగారం నువ్వే తీసుకో, కొంచెం ఈ బంగారం తీసుకుని వెళ్ళి చెక్ చేయించుకో, మేము బయట నుంచొని ఉంటాం, నువ్వు షట్టర్ వేసుకొని వెళ్ళి బంగారం వెళ్ళి చెక్ చేయించుకుంటా అంటే ఆ బంగారంలాగా అని చెప్పేసి అది తీసుకొని బయటికి వెళ్ళి ఆశలుళ్ళు దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేపిస్తే ఏముంది, అది బంగారమే, అంత మొక్క ఇచ్చాడు, బంగారమే, అరే ప్యూర్ గోల్డ్ రా అన్నాడు. ఇక ఎవరికి ఎందుకురా అంటే ఏం లేదు వరకే అంటే చెప్పరుగా, మనోళ్ళు అస్సలు చెప్పరు. ఇలాంటి చెప్పట్లా ఓడబద్దలైందాక ఏది రివీల్ అవ్వదు. అంతే చక్కగా వచ్చాడు, ఇది బంగారమే, వచ్చి కూర్చోండి అన్నాడు. ఇదిగో ఒక 5 లక్షలకి కిలో బంగారం ఇచ్చేస్తాను, మీకే ఇచ్చేస్తాను, తీసుకోండి అని చెప్తే లక్షల రూపాయలు చేతులు మారినాయి, తీసుకున్నాడు. మనోళ్ళు తీసుకోగానే ఏం చేస్తారు నెక్స్ట్, ఎవరికి చెప్పరుగా, వెంటనే తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసి భద్రంగా ఉంచి 2-3 రోజుల తర్వాత వాళ్ళ భార్యకి చెప్పి తర్వాత ఇక అందరూ అమ్మయ్య ఓకే మనకింత దొరికిందని సంబరాల మీద సంబరాలుండి చివరికి అనుకున్నారు ఇంత మొక్క కట్ చేసి ముక్కుకోటి, మెడకొకటి, చెవులకొకటి, అది చేతులకొకటి చేయించుకుందాం అనుకుని అంత మొక్క కట్ చేపిద్దామని మళ్ళా తీసుకుపోతే ఏమంది, ఎవడు ఇది బంగారం అంది అన్నాడు. అదే హౌస్లో ఆయన ఎవడు ఇది బంగారం అంది అన్నాడు. గుండెల్లో రాయబడింది, ఆడెవడో తెలియదు, సీసీ కెమెరాలు లేవు, వాడిని గుర్తుపట్టడానికి వీల్లేదు, వాడు నా ఇంటి ముందోడు కాదాయా నా ఇంటి వెనకాలోడు కాదా. ఈజీగా మోసపోయేటటువంటి పరిస్థితులు. తెలివితేటలు ఉన్నవాడు తెలివి తక్కువ ఉన్నవాడిని మోసం చేసి లాభం సంపాదించుకునే పరిస్థితులు మస్తున్నాయి. మరియమ్మ కొడుకున్నాడు కదా, నేను చెప్పా ఒక విషయంలో, డబ్బులు కట్టొద్దు తమ్ముడా, వెళ్ళొద్దు తమ్ముడా అని చెప్పా. ఇక్కడ అజయ్ వాళ్ళ తమ్ముడికి చెప్పా, వీళ్ళు ఆగారు, మనోడు ఆగల. మనోడు ఆగకుండా గబగబా వెళ్ళిపోయి ఆ మహారాష్ట్ర దగ్గర 10,000 రూపాయలు కడితే అంత జాబు ఇంత జాబు అని అంటే వెళ్ళిపోయారు. పాపం చాలామంది మగపిల్లలు వెళ్ళిపోయారు. నేను చెప్పా, నీకు ఉద్యోగం ఇచ్చేవాడు నీ దగ్గర 10,000 తీసుకోవాల్సిన అవసరం లేదు, వాడికి పని కావాలి, నీకు జీతం కావాలి, అంతే మీ ఇద్దరి మధ్యలో సంబంధం. నీ దగ్గరే పైసలు తీసుకున్నాడంటే వాడు నీకు అసలు జీవితంలో పైసలు ఇయ్యడరా వద్దురా అని చెప్పిన పోయారు పాపం డబ్బులు కట్టి. ఆడికెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్యాగ్ ఇచ్చి దాంట్లో 4 సబ్బులు వేసి 4 సరుపు ప్యాకెట్లు 4 పేస్టులు వేసి ఊరి మీద పడి వెళ్ళి అమ్ముకొని రప్పండి అన్నారు. ఇంట్లో కంచమే పక్కన పెట్టరు, వీళ్ళు బ్యాగుల్లో పేస్టులు ఏడమ్ముతారు. ఆడికెళ్ళిన తర్వాత ఏడుపు తిరిగి వస్తామో అని చెప్పినా వినకుండా వెళ్ళిపోయి డబ్బులంతా ఆడ ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకు వెళ్ళారంటే మా దోస్తు చెప్పాడని. ఆడెందుకు చెప్పాడు తెలుసా, ఆడెళ్ళాలంటే ఇంకొకరిని జాయిన్ చేసి వెళ్ళమని చెప్పారంటే ఆడు. ఇంక ఈజీగా ఎవరు దొరుకుతారు, స్నేహితులే కదా, స్నేహితులను అప్పగించి వెళ్ళిపోయారు. మోసం చేయటానికి ఊరందరూ రెడీగా ఉన్నారు. తెలివితేటలున్న ప్రతి ఒక్కళ్ళు కొంచెం తెలివి తక్కువగా ఉంటే మోసం చేయటానికి రెడీగా ఉన్నారు. జాగ్రత్త పడుదురుగాక. హల్లెలూయా. మీ కష్టం ఇంకొకరు పాలవ్వకుండా మీరే కొంచెం మెలకుగా ఉండటానికి అలవాటు పడాలి. సో ఈజీ మనీకి ఏ కష్టం లేకుండా వాడు డబ్బులు ఇచ్చిపోతాడు అనేటటువంటి వ్యవహారాలకి అస్సలు మీరు ఎంకరేజ్ చేయమాకండి, అది మంచిది కాదు. ఇంకా చూడండి, మీకు యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో వారిలో ఉన్న అధిపతులంట నరహత్య చేసి నాశనం చేసి వారు లాభం సంపాదించుకుంటూ ఉంటారు అని. నరహత్య నాశనం అనేటటువంటివి చేసే తోడేళ్ళు లాభాన్ని సంపాదించుకుంటున్నారంట. లాభం కోసం హత్య చేస్తున్నారు, లాభం కోసం ఇదిగో
ప్రాణహానిని తలపెడుతున్నారు. తోడేళ్ళు అయిపోయారు. ఆ మధ్యలో అంటే ఈ రీసెంట్గానే మాతో మాట్లాడిన న్యూస్ ఏంటో తెలుసా? తమ్ముడికి ఆరోగ్యం బాలా, ఒక్కడే, ఇంకా ఇంట్లో ఒక్కడే తమ్ముడు, ఒకటే అక్కకి పెళ్ళి అయిపోయింది. ఆరోగ్యం బాగాలేదని అతను అంబులెన్స్లోకి ఎక్కించారు. అంబులెన్స్లో అక్క ఉంది, అక్క భర్త ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి వాళ్ళ బావ, అబ్బాయి వాళ్ళ అక్క అంబులెన్స్లో. ఈడు చచ్చిపోతే ఇక వారసులు లేడు కాబట్టి ఆస్తి అంతా నాకే అయింది, మా నాన్న ఉద్యోగం కూడా నాకే వచ్చిద్దని ఆ అంబులెన్స్లో వెళ్తూ ఉండగా ఆ అక్క బావ ఇద్దరు కలిసి వాడి గొంతు నిలిమి వాడిని చంపేసేసేసి హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లు ఆల్రెడీ చచ్చిపోయాడు అనగానే ఎవరైనా ఏమనుకుంటారు? అంబులెన్స్ ఎక్కించాం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళేసరికి దారిలోనే చచ్చిపోయాడు అనుకుంటారని. అలాగే క్రియేట్ చేశారు. సొంత తమ్ముడిని గొంతు నిలిమి చంపేశారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి. ఉద్యోగం ఆస్తి వచ్చిద్ది, మాకు లాభం కలిగిద్ది అన్న ఉద్దేశంతో. ఎలాంటి రక్తబంధం లేదు, లాభం అన్న అంశం వస్తే ఎవరినైనా మోసం చేయడానికి రెడీ అయిపోతున్నటువంటి రోజులు ఉన్నాయి. ఏం ఆలోచించాలా, చంపేశారు. ఈ వీళ్ళ నాన్నకి ఆ శవాన్ని చూస్తున్నప్పుడల్లా అనుమానం వచ్చింది. ఏంటంటే మెడ దగ్గర వాడికి ఆ నల్లటి మచ్చ అసలు లేదు కదా, ఎందుకు వచ్చిందని డౌట్. మా అల్లుడు నా బిడ్డ మాత్రమే అంబులెన్స్లో ఉన్నారు, ఈ అంబులెన్స్లో ఏదో జరిగి ఉండాల. వెళ్ళి కేసు పెడితే పోలీసులు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే సొంత అక్క బావే గొంతు నిలిమి చంపేశారని. ఎందుకు చంపారా అని అంటే ఈడొక్కడే కదా అడ్డుంది, మా నాన్నకు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగానికి లేకపోతే వచ్చేటటువంటి ఆస్తికి వీడొక్కడే అడ్డున్నాడు, వీడిని కూడా చంపేస్తే అదంతా మాకు వచ్చిద్దని చంపేశామని ఒప్పుకున్నారు. సో ఇక బంధువులు, రక్తబంధాలు, తోడబుట్టినోళ్ళు, కనుక్కున్న వాళ్ళు, కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు ఏది లేదు, లాభం అన్న అంశం వస్తే ఎవరినైనా ఏదైనా చేయగలిగేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఎవరిని నమ్మే కండిషన్స్ కూడా లేవు. లాభం కోసం ఏదైనా మనిషి చేయటానికి రెడీగా ఉన్నాడు. మీరు తర్వాత ఇంకొక మాట గమనించండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. లాభం కోసం అంట మనుషుల్ని కొనియాడతారంట. ఇది భలే విచిత్రమైన విషయం. ఏంటనంటే వాళ్ళ లాభం కోసం ఎదుటి వాళ్ళని పొగడతా. అమ్మా మీ అందరు ఇటువైపు చూడండి, అందరు ఇటు చూడండి. అనగనగా ఒక కాకి ఉందంట. ఇటు చూడండి. ఒక కాకి ఉందంట. ఆ కాకి ముక్కుకి ఒక రొట్టె ఉందంట. అంటే రొట్టెని తన నోటికి పట్టుకొని ఉందంట. చెట్టు కొమ్మ మీద కాకి ఒక రొట్టెని పట్టుకొని ఉందంట. చిన్నప్పుడు కథే వినండి. కింద ఒక నక్క వచ్చిందంట. ఈ నక్క అలా చూసిందంట. ఆ కాకి నోటికున్న రొట్టెను ఈ నక్క తినాలనుకుందంట. హలో ఉన్నారా? ఇటు చూడండి. అది తినాలనుకుందంట. ఈ నక్క ఏం చెప్తుందో తెలుసా? కాకి బావా నువ్వు పాడితే ఎంత మధురంగా ఉంటుందో తెలుసా, నువ్వు పాడితే అడివంతా పులకరించిపోయింది తెలుసా, ఆహా నీ గాత్రం ఎంత కాకరిత్తి మధురంగా ఉంటుందా కాకి. ఇప్పుడు ఇది కింద నుంచి పొగడతా ఉండాలా, ఆ కాకి ఈ ఎనసొంపుగా అయినా ఆహా అవునా బాగా పాడతానా, నా గొంతు బాగుంటుందా అనుకొని ఒక్కసారి కావ్ అని ఒక్క పాట పాడు కాకి బావా అంటే ఆ కాకి ఏం చేసిందంట, నోరు తెరిచి కావందంట, రొట్టె కింద పడింది, రొట్టె ముక్క పట్టుకుని తీసుకొని తినేసి వెళ్ళిపోయింది. చిన్న నీతి కథే. నేనంటాను కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి మనం అడగకముందే మనల్ని కొంతమంది పొగుడుతారు. పొగడతలకి ఈజీగా పడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో ఆడవాళ్ళు ఉంటారంట. నేనేనన్నది కాదు, ఇది సర్వే చెబుతున్న విషయాలు. పొగడతలకి ఈజీగా పడిపోయే జాబితా ఎవరైనా ఉన్నారంటే ఆ జాతి స్త్రీ జాతే. అది మీకే సొంతం అన్నట్టుగా ఆ పేటెంట్ హక్కులన్నీ మీకే అయ్యి మీరే దానికి మిమ్మల్ని పొగిడితే చాలంట ఇక ఆకాశానికి ఎక్కేస్తారు. ఇక ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎంత అందంగా ఉంటావో తెలుసా అన్నారనుకో, ఫస్ట్ ఒకటే డైలాగ్ చెప్ప, మా ఇంట్లో కూడా అద్దం ఉంది వెళ్ళిపోవాను. ఎందుకంటే మనం రోజు చూసుకుంటాం కాబట్టి మనం ఎంత బాగుంటామో మనకే బాగా తెలుసు. ఎవడైనా మన అందం కంటే ఎక్కువగా మాట్లాడాడు అనుకో, ఒకటే చెప్పండి, ఈడేదో నా నుంచి ఆశించడం కోసమే ఈ డైలాగులు కొడుతున్నాడు అని. ఎందుకంటే వాడికి అవసరం లేదు, ఆడ బంధువు కాదు, ఆడ అన్న కాదు, ఆడ ఏది కాదు. కానీ నీ నవ్వు బాగుంటుంది, నీ కన్ను బాగుంటుంది, నీ ముక్కు బాగుంటుంది, నీ మూతి బాగుంటుంది,
నీ ఎంట్రుకలు అబ్బో బాగుంటుంది అన్నాడు అనుకో, ఒకటే చెప్పాలా, మా ఇంట్లో అద్దం ఉందన్నా, నేను రోజు చూసుకుంటున్నానన్నా, నేను ఎంత బాగుంటానో నాకంటే ఎవరికి తెలియదన్నా. సో నా అందం ఏందో నాది, మన గురించి ఏందో మనకు బాగా తెలిసినప్పుడు ఎవడో ఏదో ఈ పొగడ్త వల్ల ఇన్ని నష్టాలు తెలుసా? దావీదు అరణ్యాలు పట్టుకొని తిరగటానికి ఈ పొగడ్తే కారణం. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్న ఒక పొగడ్త శారణమా ఏమైంది తెలుసా? దావీదు అరణ్యాల పాలయ్యాడు, అరణ్యాల్లోకి వెళ్ళిపోయి తిరిగాడు. అమ్మ మీకు కూడా ఒక మాట చెప్తున్నా, పాస్టర్ని అసలే పొగడమాకండి. మీ వల్ల నాకు ఎంతమంది శత్రువులు అయ్యారో మీకే తెలియదు. అంటే మీ వల్ల అంటే విశ్వాసుల వల్ల ఓ పాస్టర్కి శత్రుత్వం ఎంతగా పెరిగిద్దో మీకు అర్థం కాదు. ఎప్పుడు కూడా ఒక పాస్టర్ గారి గురించి ఇంకొక సంఘ విశ్వాసులతో కానీ ఇంకో సంఘ పాస్టర్ గారి దగ్గర కానీ మీ పాస్టర్ల గురించి పొగడకుండా జాగ్రత్త పడుదురుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే కొంచెం కూడా జ్ఞానం ఉండాలి, మనకి వివేకం ఉండాలా. అర్థమవుతుందా? ఒక పాస్టర్ గారి గురించి ఇంకో పాస్టర్ గారి దగ్గర పొగడకూడదు. అసలు మా పాస్టర్ గారు వాక్యం చెప్తారు, అసలు మా పాస్టర్ గారు పాడతారు, మా పాస్టర్ గారు ఆహా అది ఇది. ఇక ఆయనకి అంటే లోపల ఏమో ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు కదా. మనం అంతా కక్కేస్తా కూర్చుంటాం, ఆయన లోపల పగబెట్టుకుంటా కూర్చుంటాడు. దానివల్ల మీ సేవకుడు నష్టపోవటమే కాదు, మీరు కూడా నష్టపోతారు. అప్పుడు దాకా మీ మీద ఉన్న అభిమానం, ఓహో వీళ్ళ మీద మనసు ఉందనుకుంటా, మేము వీళ్ళ గురించి గొప్పగా ఆలోచిస్తుంటే వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనుకొని మీ గురించి చాలా తక్కువ అభిప్రాయం కలిగి ఉంటారు. రోజు రోజుకి మీకు దూరం అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఎవడు పొగడమన్నాడు మిమ్మల్ని? ఈవెన్ మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా మీ పాస్టర్ గారి గురించి పొగడకూడదు. ఎందుకనంటే లేనిపోని ఏమంటారు వాటిని, గర్వాన్ని మీరే పెంచి పోషిస్తారు, అతిశయం పొందేటట్లుగా చేస్తారు. మీ పాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి ఏదైనా మాట్లాడాలనుకుంటే దానికి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని ఈరోజు మా కొరకు గొప్పగా వాడుకున్నాడు, దేవునికి స్తోత్రం అన్నా, అంతే. అంతకుమించి అవసరంలా. అసలు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పాలనిపించినప్పుడు దేవుడు ఈరోజు మిమ్మల్ని వాడుకున్నాడు బాస్. అప్పుడు ఏమైతే తెలుసా, పాస్టర్ గారు ఉబ్బరు, ఈ విధంగా ఉబ్బిపోరు, ఇక కొద్దిగా నేల మీద నిలబడతారు. వాళ్ళ అహం చల్లారిపోయిద్ది. ఓ దేవుడు వాడుకుంటేనే వాడబడుతున్నటువంటి ఒక గాడిదనో ఒక కాకినో అనుకుంటాడు తప్ప నేను చాలా గొప్ప అనే ఫీలింగ్ చచ్చిపోయిద్ది ఆయనలో. అలాగే మెయింటైన్ చేయుదురుగాక. హల్లెలూయా. మీరు ఎక్కడా కూడా సేవకుల్ని పొగిడి నాశనం చేయమాకండి, పొగడ్తల్లో ముంచమాకండి, కొనియాడమాకండి. ఎవరు చెప్పారు కొనియాడమని? కొన్నిసార్లు ప్రోత్సహించటం మంచిదేమో కానీ అది కూడా ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు. అంటే సన్మానించటం గణపరచటం మంచిదేమో కానీ ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు. అది కొంచెం మీరు జాగ్రత్త పడాలి. కొనియాడుతూ పొగుడుతూ కూడా లాభం సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మీ ఇంటి దగ్గరికి వస్తారు, మీ దగ్గర కూర్చుంటారు. అక్క ఇక నువ్వే దిక్కు అనుకొని వచ్చా, అన్న నువ్వే దిక్కు అనుకొని వచ్చా, నువ్వు తప్ప ఇక ఎవరు లేరు అనుకొని వచ్చా, ఇక నువ్వు చేస్తావని నమ్మి వచ్చా, అంతే. ఇక నువ్వు కాదనమాక, డబ్బులు ఇచ్చేసే అంటది. వాళ్ళు చెప్పే విధానాలు చూస్తుంటే మనకు పిచ్చెక్కిద్దేక. వాళ్ళు పొగిడే విధానం, వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాలకి. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 2 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి రండి. అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ బోధకులంట కల్పనా వాక్యాలను బోధిస్తూ లాభం సంపాదించుకుంటారంట మీ ద్వారా. బోధకులు కూడా కల్పనా వాక్యాలు, లేనిపోనివి ఉన్నవి లేనివి అన్నీ కలిపి మీకు బోధించి వాక్యం కాక మిగతావన్నీ జొప్పించి మీ నుంచి లాభం పొందేటటువంటి అంశాలు చెప్తారు. అంటే కళ్ళమని నీళ్లు పెట్టుకొని ఎమోషనల్గా మిమ్మల్ని డ్యామేజ్ చేయటం. నా మాట మీకు అర్థమవుతుందా? హలో, ఉన్నారమ్మా? ఉన్నారు కదా. ఎమోషనల్గా మిమ్మల్ని డ్యామేజ్ చేయటం, వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం, మిమ్మల్ని ఒక సాడ్ ఫీలింగ్లోకి తీసుకెళ్ళటం, ఒక సాడ్ ఫీలింగ్లోకి తీసుకెళ్ళటం, మీ కళ్ళ ముందు ఏడవటం, మీ జాలిని పొందుకోవాలని ప్రయత్నం చేయటం. కొంతమంది ఇదే ప్రయత్నాలకి ఏముంటాయి?
ఎమోషనల్ డ్యామేజ్ చేసి సైకలాజికల్గా మిమ్మల్ని వీక్ చేసి మీ నుంచి ఏదో కల్పనా వాక్యాలు ఏదో మాట్లాడి మీ నుంచి లాభం పొందటానికి చూసేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. వీటి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. మీకు ఇంకొక మాట చూపిస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే వాళ్ళంట ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కోసం ఉపదేశిస్తూ కుటుంబాలనే పాడు చేస్తున్నారు అని రాసి ఉంటుంది అక్కడ. మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు మందను కాసేటటువంటి వాళ్ళే అయితే ఆ మందను ఎలా కాయాలి? దుర్లాభ అపేక్షతో కాయకూడదు. మంచి మనసు కలిగి పై విచారణ చేసేటటువంటి బాధ్యత కలిగిన వాళ్ళై చాలా జాగ్రత్తగా మీరు మందను కాయాలి తప్ప దుర్లాభాన్ని అపేక్షిస్తూ మీరు మందను కాయకూడదు. అంటే నా సంఘాన్ని చూస్తే డబ్బు అంటే ఏమంటారు, మనీ ఎర్నింగ్ ఇచ్చేటటువంటి సంస్థలాగా నేను ఎప్పుడైతే చూస్తానో ఇక్కడ దైవిక నడిపింపు తగ్గిపోయింది. మనిషి యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క ఆలోచనలు మీ మీద రుద్దటానికి ప్రయత్నం చేసే పరిస్థితులు అవుతాయి. అవసరాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, డబ్బులు అవసరం ఉంది అని అనుకుంటే అదే మాటలు బోధించుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ మాయలో మీరు కూడా పడిపోవాల్సిన పరిస్థితి అవుతుంది. కల్పనా వాక్యాల వైపు లేకపోతే దుర్లాభ అపేక్ష కలిగి బోధించకూడని విషయాలను బోధిస్తూ కుటుంబాలను నాశనం చేసేటటువంటి ఉపదేశాలు కొన్ని ఉన్నాయి. వాటికి మీరు బలి కాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఎంతగా అయిపోయారంటే మీరు నమ్మరు మొదటి ఆదివారం వస్తే దశమ భాగం గురించి బోధించాలి అని ఒక లైన్ పెట్టుకున్నారు. ఇక మీకు అర్థమవుతుందో లేదో కానీ బల్లారాధనకి ఖచ్చితంగా ఇచ్చుట అనే అంశం ఖచ్చితంగా బోధించాలి అని సిద్ధాంతాలు రాసుకుంటున్నటువంటి రోజులు వచ్చేసాయి. దేవుడు ఏది బోధించమని చెప్తున్నాడో అని రాత్రి కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా ఒక అంశాన్ని తీసుకొని తన బిడ్డల కోసం ఏం మాట్లాడదలుచుకున్నాడో అని కనిపెట్టి నిలబడి మాట్లాడేటటువంటి రోజులు కాక ఈ వారం ఖచ్చితంగా ఇదే చెప్పాలి, ఈ వారం ఇది చెప్పాలి, ఈ వారం ఇది చెప్పాలి అని మనుషుల యొక్క తలంపుల్లో నుంచి ప్రసంగాలు పుట్టుకొస్తున్నటువంటి రోజులైపోయినాయి. మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇలాంటి కల్పనా వాక్యాల వైపు తిరగకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్త పరుచుకుందురుగాక. అంత్య దినాలలో విశ్వాసులకి ఎలాంటి అభిషేకం ఉండాలి అని అంటే బోధించబడుతున్నటువంటి వాక్యం దైవ నడిపింపుతో ఉందా లేకపోతే మనుష్య ఇచ్చ నుంచి పడుతుందా అని వివేచించగలిగిన కృప ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉండునుగాక. ఇది మిమ్మల్ని అన్ని మోసాల నుంచి తప్పించడానికి వీలవుతుంది. మీకు చివరిగా మరొక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చదవండి. ఆ తర్వాత 8, 17 కూడా మీరు ఇంటి దగ్గర చదువుకోండి. 13వ వచనాన్ని మీరు చూడండి. 18వ అధ్యాయం 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుట వాడు బ్రతుకడు. మరణశిక్షే. ఎంత కఠినమైన పదం తెలుసా? 8, 17లో కూడా ఏ మాటలు రాస్తుంటాయి. మీరు వడ్డీకిచ్చి మీరు లాభం సంపాదించుకోవాలనుకుంటే అది మీ ఊపిరి మీదకి వచ్చింది. మా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేసే అలవాటు ఉన్నవాళ్ళు, అది వాక్య ప్రకారంగా మంచిది కాదు. దాన్ని మీరు వదిలేస్తే మంచిది. అది మీకు లాభాన్ని చేకూర్చేదైనా సరే, కానీ చివరికి అది మీ ప్రాణం మీదకి వచ్చింది. కాబట్టి మీ దగ్గర డబ్బులుంటే తినండి, ఇంకా ఎక్కువ ఉంటే దాచిపెట్టుకోనండి, ఇంకా ఎక్కువ ఉంటే అవసరతలు ఎవరైనా వస్తే వాళ్ళకి సహాయం చేయండి, చేయబదులుగా తిరిగి ఇవ్వమని మరలా. అంతేగాని వడ్డీల మీద వడ్డీలేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రక్తాన్ని పిండుకోవటం మంచిది కాదు. అది వాక్య ప్రకారంగా కరెక్ట్ కాదు. ఈ అలవాటు ఎవరైనా మీలో ఉంటే దాన్ని వదులుకుంటే మంచిది. ఎందుకంటే అది దుర్లాభం, అది గ్రీడీనెస్, అది ధనాపేక్షతో కూడిన దాహం. కొంతమందికి ఆశక్క ఉంటుంది. ఈ ఆశ పురుగులు సావవు. ఈ ఆశక్క ఎప్పుడు వాళ్ళ లోపల చెప్తానే ఉంటుంది. ఎక్కువ కూడా ఉండవు వీళ్ళ దగ్గర. నేను కొన్ని విన్నా, ₹1,00,000 వచ్చినాయి అంట లోను. ఏంది చెప్పట్ల మీరు? లక్ష వచ్చినాయి లోను.
లోన్ వచ్చింది ₹1,00,000. రాక లక్ష వస్తే వీళ్ళు నువ్వు అడిగావుగా 10,000, ₹5 వడ్డీ నీకు కాబట్టి ₹5. ఇంకో 10,000 అక్కో ఇగో నీకు 10,000, నీకో 10,000, 10 మందికి 10,000 పంచి ఇంట్లో కూర్చొని లెక్కలు వేసుకుంటుంది ఈ అక్క. ఏమన్నా తెలుసా, వీళ్ళు ఎంత వడ్డీ చెక్కలు చెప్తామ్మా. 10,000 ఇచ్చా ఒక అన్నకి, ₹5 వడ్డీ. చెప్పాక ఎంత వస్తాయి? 600. వాళ్ళ మొత్తం ₹1,00,000 ఇచ్చా 10 మందికి. ఎంత వస్తాయి ఇప్పుడు? ₹5 వడ్డీ అయితే 5,000 వస్తాయా? ₹1,00,000కి 5,000. నెలకి 5,000. వీళ్ళ దగ్గర నుంచి అన్న అందరూ వడ్డీకి ఇస్తారేమో, నేను వడ్డీకి నన్న ఓన్లీ బంగారమే ఇస్తా, బంగారానికి ఇంకో బంగారం వేసి ఇమ్మని ఇస్తా, అది కూడా వడ్డీయే. నీకు అర్థమై సావట్లా. దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఇయ్యొద్దు. ఒకవేళ ఇచ్చే స్తోమతే ఉంటుంది, మళ్ళా డబ్బులు రావట్లేదా ఎందుకు చేస్తా నేను? వడ్డీకి ఇచ్చి నేను ఎందుకు చేస్తా? ఆ పాపంలో నాకేం పాలు ఉంది? పిలాతులాగా చేతులు కడిగాను, పొరపాటును కూడా మీరు అడగండి. ఎందుకు అడుగుతా నేను ఎందుకు అడుగుతా? అప్పుడు ఏదో ఎంత సీరియస్గా వచ్చి మాట్లాడతారో. అసలు మన చర్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే నేను మనసు రావట్లేదు. ఎందుకు? ఉట్టికి ఇచ్చావా నువ్వు? వడ్డీకే ఇచ్చింది. ఎంత పరిస్థితులు అయిపోతున్నాయో తెలుసా? ఈ వడ్డీలు కట్టలేక, తీసుకున్నవి తీర్చలేక, వీళ్ళ బాధ ఏమో వడ్డీ రాలేదని, వాళ్ళ బాధ ఏమో వడ్డీ కట్టలేకపోతున్నాడని, బైబిల్ ఏమో వడ్డీలకి తీసుకోమాకండి చచ్చేపోతారని. బ్రతకరు, మరణశిక్ష. వడ్డీ వ్యాపారం ద్వారా సంపాదించేది నిలవదు. ఆ వడ్డీ వ్యాపారం వద్దు. ఇంతకుమించి పచ్చిగా చెప్తా మీకు నేను. ఇక కొద్దిగా చెప్పాలనంటే దగ్గర అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. ఓ 3 రోజుల క్రితం ఫోన్ చేసి అన్న చాలా కష్టంలో ఉన్నానన్న ఆదుకోరా అంది. ఏమైందమ్మా అన్న? అర్జెంటుగా అమ్మ అసలు అడగటం కూడా అర్జెంటుగా ఒక 30K పంపించవా అంది. ఎంతంట? 30,000. 30K పంపించమంది. ఎందుకమ్మా? నువ్వు చదివేదేమో బీటెక్ 3rd ఇయర్, మీ అమ్మ నాన్నేమో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు, చదువుకునే పిల్లవి, హాస్టల్లో ఉండే పిల్లవి, నీకు 30K ₹30,000 ఎందుకు అప్పయింది అన్న. ఎందుకు అప్పయింది అని అంటే ట్రిప్కి వెళ్ళారంట. పాండిచేరి ట్రిప్కి వెళ్తే 30,000 ఖర్చు అయిందంట. జీవితం 23 రాష్ట్రాలు తిరిగినా ఏ రాష్ట్రంలో నేను 30,000 ఖర్చు పెట్టలా. ఏ రాష్ట్రంలో కూడా 30,000 ఖర్చు పెట్టలా. నేను తిరిగిన తిరుగుల్లో ఈ 23 రాష్ట్రాల్లో 30,000 పొరపాటును కూడా ఖర్చు అవ్వాల. ఒక ఆడపిల్ల మహా అయితే డిగ్రీ బీటెక్ 3rd ఇయర్ అంటే ఎంత ఉంటుంది? 20 సంవత్సరాలు ఉంటాయా? 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. 20 ఏళ్ల పిల్ల ₹30,000 వడ్డీకి తెచ్చుకుంది. ఎవరు మా నీకు అప్పించిందనంటే వాళ్ళు చెప్తున్నారు, మా హాస్టల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ జిరాక్స్ షాప్ అన్న, ఆ టిఫిన్ సెంటర్ అక్క, వీళ్ళందరూ వడ్డీలు ఇస్తారంటే ఈ హాస్టల్ పిల్లలకి. అంటే వీళ్ళు తాగటానికి, వీళ్ళు పబ్బులకి వెళ్ళటానికి, వీళ్ళు సినిమాలకు వెళ్ళటానికి, వీళ్ళు ట్రిప్పులకి వెళ్ళటానికి, ఎవరిని అడగాలో తెలియక ఎదురుగా పక్క స్నేహితురాలు చెప్పింది, ఇగో ఆ అన్న వడ్డీకి ఇస్తాడు, ఈ అక్క వడ్డీకి ఇచ్చిద్ది, ఏమ్మా వీళ్ళు కూడా టిఫిన్ తింటాను, ఏమ్మా ఎప్పుడైనా అవసరం అనుకుంటే అడగండి అమ్మా నేను వడ్డీకి ఇస్తాను అంటే వడ్డీలకు తీసుకొని 30,000 వడ్డీ చేసుకొని ఇప్పుడు ఆ వడ్డీ కట్టడానికి కూడా డబ్బులు లేక అన్న ఒక 30K కొట్టవా అంది. ఉంటే కొట్టడానికి 3K కూడా లేవు నా దగ్గర అనుకొని, అమ్మ 30K కొట్టాలా నా దగ్గర? ఆడే 30K నేనాడ కొడతా నీకు, నేనాడ నుంచి తీసుకొస్తా, నా దగ్గర ఎక్కడికి 30K కావాలని. నేను అన్నాను, ఆ అమ్మాయి చెప్పిన వాటిల్లో చివరాఖరి మా ఇంట్లో మా డాడీకి చెప్పొద్దు. నేనన్నా ఆ ఒక్క ప్రామిస్ నిలబెట్టుకుంటా, మీ అయ్యకి చెప్పా. ఇక 30K కొట్టమంటే నా దగ్గర అన్నీ లేవు అన్న. కనీసం 10K అన్నా ట్రై చేయండి. అసలు లేవు నా దగ్గర. నువ్వు పొరపాటును కూడా ఎక్స్పెక్ట్ చేయి మాకు. నా దగ్గర అయ్యి అంత ఏడ ఉంటాయి డబ్బులు? 10K 30K
కొన్నిసార్లు సేవకులు చూసి మోసపోతారు మీరు. తెల్లంగి వేసుకొని ఇస్త్రీ చేసుకొని ఈడ నిలబడితే మీరు అనుకునేది ఏంటంటే బాగానే ఉండుంటాయిలే అని పొరపాటు పడుతున్నారు మీరు. ఏదంటారు చూడు, పైన పటారం అంట లోన అట్టుంటుంది సేవకుల పరిస్థితి. సేవకులు దగ్గరగా ఉండి చూసేటోళ్ళకి జిందగీలో మళ్ళీ సేవకులు అవ్వకూడదని అనిపిస్తుంది కొన్నిసార్లు. నేను నా సెకండ్ పార్ట్ చెప్తాను మీకు. ఇది ఫస్ట్ పార్ట్లో ఉన్నా నేను ఇది క్లోజ్ చేసి రెండో పార్ట్లోకి వెళ్తా. వాళ్ళు ఇది దుర్లాభం. ఈ వడ్డీ వ్యాపారం అనేది మనుషులను చంపేసేటటువంటి వ్యాపారం, మనుషుల రక్తాన్ని పిండే వ్యాపారం, మనుషులు మాట పడలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటటువంటి వ్యాపారం. ఈ వ్యాపారంలో దేవుని పిల్లలు మీకెందుకు? అది ఏం పని మీకు? అది ₹1,00,000 వస్తే ఆగలేకపోయినా ₹1,00,000, ఆ ₹1,00,000 10 మందికి 10 రకాల వడ్డీలు ఇచ్చేస్తావు. అసలు కొద్దిగా భయం ఉందా? తెలిసి చేసావో తెలిగి చేసావో నాకు తెలియదు. వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఆ వడ్డీ వ్యాపారం మానివేయుదువు గాక. గంజి నీళ్ళు తాగినా సరే, ఎందుకంటే నీకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళ చేత చీచా అనిపించుకోవాలి. ఇస్తాంలే పోతాం ఎడకైనా అని అనిపించుకుంటే మొఖానికి కొంగు పెట్టుకొని ఏడ్చుకుంటూ ఇంటికి రావాల్సి వచ్చింది. మనం ఎందుకు వచ్చిన బాధ నీకు? అది నీ ఇంట్లో నీ ఉండి నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకొని ఉండక పెత్తనాలు ఎక్కువయ్యి అందరికి వడ్డీలకి ఇచ్చి ఇప్పుడు 4 ఏళ్ళకి ఏడకపోయాను వడ్డీ కోసం పోయి అని చెల్లి ఆడకి ఏం చెప్పారు? తూపో అన్నారు అంట. వాళ్ళు ఇంటికి వచ్చింది ఏడుచుకుంటా. వాళ్ళు ఈరు సావరు, నువ్వు దొరికావు. ₹1,00,000 రాగానే అంతే కదా. బెల్లం ఉంటే ఏమవుతాయి అంట చెప్పట్లే మీరు. బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వచ్చినట్టుగా మీ దగ్గరికి లోన్ రాగానే వచ్చేస్తారు. ఎందుకు? చెల్లె నేను మాట తప్పితే గొంతు కోసుకునే రకం తెలుసు కదా నీకు. ఇచ్చేయి. అసలు దుబాయ్ వెళ్ళిన 2 నెలలు నీ అకౌంట్లో డబ్బులు పడకపోతే నా పేరు ఇటు తిప్పి రాసుకుంటా అటు తిప్పి రాసుకుంటా. 2 నెలల తర్వాత కనపడితే ఒట్టు, ఫోన్ మాట్లాడితే ఒట్టు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మీ ఆయనకి ఫోన్ చేయవా అంటే లేడు, ఫోన్ లేదు, తీసుకోవాలా, సిమ్ లేదు, 3 నెలల దాకా ఫోన్ రాదు, లేదు. ఎవడికి ఇచ్చావు? మాకు చెప్పించావు, ఆయన్ని అడుక్కో. ఏడడుగుతాం? 3 సంవత్సరాల దాకా రాడాయా? ఈ ఏడ తిరుగుతాం నువ్వు ఇంత గట్టిగా మాట్లాడితే. నువ్వు ఇయ్యవద్దు, తిరగవద్దు, ఆ బాధలు పడవద్దు. దుర్లాభం మనకి మంచిది కాదు. ఈ దుర్లాభం మానేసావనుకో, చూడండి సామెతలు 28:16లో దుర్లాభాన్ని ద్వేషించువాడంట దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. యెషయా గ్రంథం 33:15లో నిర్బంధం వలన వచ్చే లాభం ఉపేక్షించుకుంటే, లంచాలు కానీ బలవంతంగా వచ్చే డబ్బు కానీ ఉపేక్షించుకుంటే ఉన్నత స్థలములలో నివసిస్తావు అనే మాటలు అక్కడ రాస్తున్నాయి. లాభం పొందటం, దుర్లాభం పొందటం రెండింటికి తేడా ఉంది. ఈ వద్దు ఆశించకూడదు, మనకు మంచిది కాదు. మరి ఏది నిజమైన లాభం అని అంటే ఇద్దరి యొక్క పర్స్పెక్టివ్స్ మీతో మాట్లాడతా. సొలొమోను చెప్పిన బోధ, పౌలు గారు చెప్పిన బోధల్లో అసలు లాభం అంటే మనం ఎలా చూడాలో మీకు అర్థమవుతుంది. అసలు నిజమైన లాభం ఏంటో తెలుసా? సొలొమోను చెప్పిన విషయాలు చెప్తాను వినండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వస్తే, ఒకడు అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే భూమి మీద నరుడికి లాభకరమైనది ఏది కూడా లేదు అని రాస్తుంటుంది. ఇది చూడాలి, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయాలి. అన్నపానాలు పుచ్చుకొని సంతోషించేవాడు భూమి మీద లాభదాయకమైన బ్రతుకంట వాడిది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే చెప్పండి, టైంకి ఆకలి అవుతుందా? మీరు ఆన్సర్ ఇవ్వాలి. అన్న టైంకి ఆకలి అవుతుందా? తినదరుగుతుందా? మీరు తిట్టారనుకున్నారా? నేను మంచిగానే అడుగుతున్నా. తిన్నది రాళ్ళైనా అరిగిపోతున్నాయా? ఈ ఆదివారం పొట్టేసేవి కూడా తిన్నది అరిగింది, మరలా ఆకలి అయ్యింది అంటే భూమి మీద నువ్వు లాభకరమైన వ్యక్తివి. హల్లెలూయా. మీకు ఈ వరం, ఈ భాగ్యం మీకు అర్థం కావాలంటే కొంతమంది దగ్గరికి వెళ్ళండి. గట్టిగా వాళ్ళు మటన్ తెచ్చుకుంటారు, వండుకుంటారు,
ఆ వాసనకి సగం కడుపు నింపుకుంటారు, తాటిలో వేసుకుంటారు, కలుపుకుంటారు. సగం తినగానే గ్యాస్ స్టార్ట్ అయ్యిద్ది, పొట్ట ఉబ్బిపోయిద్ది, తిందామంటే ఎక్కదు, ఆకలి అవుతుంది. ఎదురుగా తాటిలో ఉంది, తెచ్చింది నేనే, వండుకుంది మేమే, మసాలా వేసింది మేమే, తిందామంటే లోపలికి వెళ్ళదు. తింటుంటే అంటారు చూసారు కొంతమందిని. అలా బాధ ఏంటంటే ఆ మటన్ లోపలికి వెళ్ళదు, మసాలా 2 ముక్కలు లోపలికి వెళ్ళగానే గ్యాస్ గట్టిగా లోపల నుంచి ఎవడో గాలి ఊదినట్టు అని ఊతాడంతే. ఆ గాలికి పొట్ట ఎంత ముందుకు వచ్చేసరికి ఇక తినలేం మనం. అంత రొప్పే కంటే తినటం బంద్ చేయి కదా. ఎట్టా అని చూస్తే మటనాయ అది. ఇంట్లో కాసుకొని కూర్చున్నారు గద్దల్లాగా, సాయంత్రం కల్లా లేపేస్తారు, కన్న కొడుకులే. కానీ నేను తినకపోతే ఎట్టా? సరే ఇప్పుడు తింటే తిన్నావు, సాయంత్రానికి కూడా ఉంటుంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ఆడేమో మటన్ ఉంటుంది, ఏడేమో అరగదు, పొట్ట ఉబ్బిపోయి ఉంటుంది. ఒంటి మీద ఉన్న సొక్కా తీసేసి టవల్ తీసుకొని పొట్ట ఊపుకుంటా దాన్ని చూసుకుంటా బాధపడటం తప్ప చేసేదేం లేదు. 2 పూట్ల కడుపు నిండా తినటానికి కూడా నోచుకొని వాడు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా నీకు అర్థం కావాలి, కనీసం నేనేదో వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ని డ్యామేజ్ చేసి మాట్లాడుతున్నానని కాదు, కానీ వాళ్ళకున్న కండిషన్స్ని చూసినప్పుడైనా అన్నపానాలు పుచ్చుకుని సంతోషంగా బ్రతుకుతున్న నీకు లాజరయ్య గుర్తున్నాడు కదా. లాజరయ్య, మీలో ఎంతమంది లాజరయ్యని చూశారు? నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో నాకున్న ఒకే ఒక యవనస్తుడు ఆయనే. అంటే ఉన్న ముసలాళ్ళల్లో కొద్దిగా యాక్టివ్గా ఉన్న ముసలాయన ఆయనే. ఆయన్ని పట్టుకొని స్టార్టింగ్లో తిరిగేవాడిని. లాజరయ్య ఇద్దరం ప్రార్థన చేసుకుందాం అన్నా. సరే సారు ఏమైంది, చేసుకుందాం అన్నాడు. నేనన్నాను ఉపవాస ప్రార్థన అన్నా. ఇక ఆయన ఒకటి అన్నాడు, ఇగో ఉపవాస ప్రార్థన అంటే మాత్రం కుదరదు, 8 అయితే లోపల ఎవడో టంగుమని గంట కొట్టినట్టు అనిపించింది నాకు. నేను 8ంటికే తింటా సారు, నువ్వు ప్రార్థన చేయమన్నావని చెప్పు వస్తా. నల్లి తిరిగి నాకు ప్రసంగం చేస్తున్నాడు. అయినా తింటే ఉపవాసం లేకుండా వస్తే దేవుడు ప్రార్థన ఆలకించడానికి బైబిల్ ఏడైనా ఉంది. ఇగో నువ్వు లెక్చరీ మాకు తింటానన్నావు, తినేసానర్రా, ప్రార్థన చేసుకుందాం, ఎందుకంటే నువ్వు తప్ప నాకు ఇంక వేరే దిక్కు లేరేడా. ఇద్దరం కలిసి చర్చిలో ప్రార్థన చేసుకుంది. ఆయనకున్న కృప ఏందో తెలుసా? 8ంటికే ఆయన అన్నం ఆయన వండుకొని తినేసి శుభ్రంగా 8:30 కల్లా బయటపడతాడు ఆయన. 8:30 కల్లా. ఆ వయసుకు వచ్చేసరికి నా పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ చచ్చిపోయిన దాకా కడుపు నిండా తిన్నాడు, తిన్నదంతా అరిగింది, హ్యాపీగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. సో కొంతమందికి లాభం అంటే నిర్వచనం అర్థం కావట్లా. సొలొమోను దగ్గరికి రండి, సరైన డెఫినేషన్ ఇస్తాడు. నువ్వు తింటున్నావా, అరిగిందా, మళ్ళీ ఆకలి అయిందా, మళ్ళా తిన్నావా, మళ్ళీ అరిగిందా, అది నీకంటే లాభకరమైనటువంటి బ్రతుకు లేదు పో అంటాడు ఆయన. మీరు ఇంకొక ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, జ్ఞానం నీకుందంటే చాలు, ఆ జ్ఞానం నిన్ను బ్రతికించిద్ది, ఆ జ్ఞానమే నీకు లాభం. లాభకరమైన అంశం ఏంటంటే తెలివి కలిగి బ్రతకటం, జ్ఞానం ఉండటం, అదే నీకు లాభకరమైన విషయం. తెలివితో బ్రతికేస్తారు కొంతమంది. మొన్న నేను మరియమ్మ కొల ఇంటికి ప్రార్థనకి వెళ్తే ఇంటి నిండా తంబాకేగా బీడి ఆకు ఇంటి నిండా ఉంది. అన్న చెప్పే విషయం ఏంటో తెలుసా? ఈ టైంలో బీడి ఆకు దొరికిద్ది అందరికీ, కానీ ఈ టైం దాటిపోయిందా ఇంకో 2 నెలల తర్వాత బీడి ఆకు దొరకదు. దొరికే టైంలో కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇల్లంతా నింపేసి పెట్టుకున్నాడు. బాగా అవసరం వచ్చిద్ది అని అనుకునే దాకా ఇంట్లో ఉంచుతాడు. ఆ తర్వాత అదంతా తీసుకెళ్ళి అమ్మేస్తే ఎంత పెట్టి కొన్నాడో దానికి 2 మరలా సంపాదించుకునే టైం వచ్చేంతవరకు ఓపికతో ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ముందుకు రారు, డబ్బులు దానికి ఇన్వెస్ట్ చేయరు, దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టరు, ఓ 2-3 నెలలు వెయిట్ చేయరు. ఈ పనిని చేయటానికి మిగతా వాళ్ళకి నెత్తి లేదు. అంటే కళ్ళ ముందే కనిపించే ఒక సింపుల్ బిజినెస్ ఏంటంటే దొరికిన వస్తువుని దొరికినప్పుడు తెచ్చి పెట్టుకోవాలి తక్కువ రేటుకి, డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళి అమ్మాలి అనేటటువంటి ఆ తెలివి లక్షలు సంపాదించడానికి కారణమవుతుంది. అంటే ఒకడికి జ్ఞానం ఉండటం, మీరు సామెతలు 9వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చూసినా, జ్ఞానం మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని సంపన్నుణ్ణి చేస్తుంది, మనుషుణ్ణి లాభకరంగా బ్రతికేటట్లు చేస్తుంది.
నీకు జ్ఞానం ఉంటే చాలు, అదే నీకు లాభం. నీకు నెత్తి ఉంటే చాలు, అది నీకు లాభం. సామెతలు 21:5లో శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అని రాసుంటుంది. నీకున్నటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఐడియాలజికల్గా మంచిగా ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవే నీకు లాభం. కొత్త కొత్త ఆలోచనలు, వ్యవసాయం ఇలాగే ఎందుకు చేయాలి, ఈ వ్యాపారం ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నీకు కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి చూశారు, ఆ ఆలోచనలే నీకు లాభం. ఇంక వేరే ఏం అవసరం లేదు నీకు. ఎవరు చెప్పరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను కదా దుకాణం పెడితే అయిపోతుంది అన్న ఆలోచన వచ్చింది చూశారు, ఆ ఆలోచనే నీకు లాభకరమైనటువంటి విషయాలు. ఖాళీగా ఉండటం కంటే 4 చీరలు తీసుకొచ్చి అమ్మితే అయిపోయింది, ఖాళీగా ఉండటం కంటే ఇదిగో ఈ జిరాక్స్ మిషన్ పెట్టుకుంటే అయిపోతుంది, ఖాళీగా ఉండటం కంటే చేతి పనులు చేసుకుంటే అయిపోతుంది, మిషన్ నేర్చుకుంటే అయిపోతుంది. చిన్న చిన్న థాట్స్ వస్తాయి చూశారు, కొత్త కొత్త ఆలోచన. అరే మీ ఇళ్ళల్లో ఎవరు చేసిన పని కాదు కదా, ఎవ్వరు చేయలా, నేనే ఆలోచించా కొత్తగా, నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నా, నేనే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా, నేనే ₹1 జనరేట్ చేద్దాం. నీ ఆలోచనలే నీకు లాభకరమైనటువంటి విషయాలు. సామెతలు 13:13లో యెహోవా యందు భయభక్తులు నీకు లాభాన్ని ఇస్తుందంట, అది లాభకరం. నిజమే, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి నీకుందనుకో, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకుండా జాగ్రత్త పడాలి, తినకూడదు, తాగకూడదు అని కొన్ని భయాలు పెట్టుకుంటావు చూడు. యెహోవా యందున్న భయం అంట పవిత్రమైందంట. అది నీకే తెలీదు, ఆటోమేటిక్గా ఆ సమాజంలో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. నీకే తెలియకుండా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావు. నీకే తెలియకుండా చెడ్డవన్నీ నీ నోట్లో పడకుండా నీ శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతావు. అది నీకు లాభం. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి ఉండేటటువంటి వ్యవహారాలు నీకు లాభదాయకంగా మారతాయి. ఇదంతా కూడా సొలొమోను యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి పద. కీర్తనాకారుడు దావీదు 19వ కీర్తన 11వ వచనంలో ఈయన వాక్యం అనే దాని గురించి మాట్లాడుతూ, నీ వాక్యం జుంటి తేనె దారాల కన్నా మధురమైందని చెప్పి అదంట, ఆ మాటలు, ఆ వాక్యము నాకు ఎంతో గొప్ప లాభదాయకము అని అంటాడు ఆయన. దేవుని వాక్యం లాభం. అవును, ఇప్పుడు తబిత నీకు గుర్తుందా? తబిత ఒకరోజు ఈ ఏమంటారు సదరన్ ఈ వికలాంగుల సభకి వెళ్ళిందంట. వెళ్తే అందరు కూర్చున్నారంటాడా, అందరు కూర్చున్నారు. ఇంకేదైనా డౌట్ ఉందా అని అడిగారంట వాళ్ళు ఆఫీసర్లు. ఎవ్వరేం మాట్లాడలేదంట. ఈ పిల్ల చెయ్యెత్తి మైక్ తీసుకొని ఈ పిల్ల చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పిందంట. మిగతా వాళ్ళందరూ దృష్టి ఈ పిల్ల మీద పడి, ఈ పిల్ల దగ్గరకు వచ్చి అంత భయం అనిపించలేదా అట్లా డైరెక్ట్గా చెప్పాం. ఆ పిల్లలంటే మీ చర్చికి వెళ్తాం, మాకు మైక్ పట్టుకోవటం అలవాటే, మాకు మాట్లాడటం అలవాటే, మాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు, మేము మాట్లాడగలుగుతాం. మీకు దేవుని వాక్యం, దేవుని సన్నిధి మీకు ఏమి నేర్పించగలిగిద్ది అని అంటే, మీరు ఎవరి ముందైనా నిలబడి నిర్భయంగా మాట్లాడగలిగేటటువంటి ఆ అవేర్నెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీకు వాక్యపు అవగాహనతో స్పష్టంగా ఏది ఎలా మాట్లాడాలో అనుభవం ఉంది. ఆ సండే స్కూల్ టీచింగో, లేకపోతే లీడింగో, పాటలు పాడే అనుభవం, మైకు పట్టుకునే అనుభవం, స్టేజ్ ఫియర్ లేకుండా ఎవరినైనా ఎంతటి వారినైనా ఫేస్ చేయగలిగేటటువంటి విధానం వాక్యం లేకపోతే సహవాసం మీకు అందించే, మీకే తెలియని ఒక వరాలు. అవన్నీ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఈ వరాలన్నీ మిమ్మల్ని ప్రత్యేకమైన వారిగా చూపిస్తాయి. ఒక రోజున అవి మీరు అనుభవిస్తే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. మీరు అనుభవించకపోతే త్వరలోనే అనుభవాన్ని దేవుడు మీకు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. సో ఈ దావీదు గారు వాక్యం అనేది మనకి లాభదాయకం అని మాట్లాడతారు. పౌలు యొక్క దృష్టిలో లాభం అనేటటువంటి మాట నేను చెప్పి ముగించేస్తాను. 1 తిమోతి 6వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల వరకు 2 రకాల మాటలు ఉంటాయి. దైవభక్తి లాభదాయకము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకము అనే మాటలు రాసుంటాయి. దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి. దైవభక్తి అనేది లాభంగా మార్చుకుంటున్న కొంతమంది సేవకులు ఉన్నారు, కానీ సంతుష్టి సహితమైన భక్తి ఉంది. పౌలు యొక్క కోణంలో భక్తి లేదా దైవభక్తి అంటే మరొక అర్థం చెప్తాడు. 2 తిమోతి 3:12లో సద్భక్తితో బ్రతకనుద్దేశించే వాళ్ళు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించేవారు హింసలు పొందుతారు అని ఉంది. భక్తి చేయటం అంటే
లేదా లాభదాయకమైన విషయం ఏదన్నా ఉంది అని అంటే, ప్రయోజనకరమైనది ఏదైనా ఉంది అంటే, సంతుష్టి సహితమైన లేకపోతే సద్భక్తితో బ్రతికే వాళ్ళు హింసలు పొందుతారు. పౌలు గారి దగ్గరికి వచ్చాయా, ఏది నీకు లాభం అని అంటే, ఇదిగో ఈ భక్తిలో హింసలు పొందటమే నాకు లాభదాయకమైన విషయం. క్రైస్తవుడికి ఏది లాభం అంటే, ఆయన బిడ్డనైనందుకు, ఆయన భక్తి చేస్తున్నందుకు, మందిరానికి వెళ్తున్నందుకు, ఆయన బైబిల్ చేతబట్టినందుకు, ఆయనకి ప్రార్థన చేస్తున్నందుకు, నలుగురి చేత వెలివేయబడుతూ, నలుగురి చేత హింసించబడుతూ, నలుగురి చేత నిందించబడుతూ వస్తున్న ఈ శ్రమలే నాకు కిరీటాలు, ఇవే నాకు లాభం. ఒక రోజున నాకు నా దేవుడిచ్చే జీవ కిరీటం ఇదంతా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అడిగే మాట, చెప్పే మాట ఇదే, ఏది నీకు లాభం అంటే, ఆయనను బట్టి, ఆయన భక్తిని బట్టి నేను హింస పొందటమే నాకు లాభం. మీకు ఇంకా సంతుష్టి సహితమైన భక్తి అంటే ఏమంటాడు తెలుసా? భూమి మీదకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోము, కాబట్టి ఉన్నా లేకున్నా ఒకేలాగా బ్రతకటం ఉంటుంది చూశారు, అది లాభం, అది ప్రయోజనం. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. ఉంటే దేవునికి స్తోత్రం అంటాం, లేకపోతే దేవుని లేడు గీవుని లేడు అంటాం. మనలో కొంతమంది నాతో పాటు బీహార్ దాకా వచ్చి సువార్త పత్రికలు పంచిన వాళ్ళు ఉన్నారు. ఈ స్టేజీల మీద నిలబడి గొప్ప గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. భక్తి చేసే విషయంలో నలుగురిని గద్దిస్తూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పట్టుమని 4 రోజుల తర్వాత చూస్తే వాళ్ళు వచ్చి బలకరీయలేదు, వీళ్ళు వచ్చి బలకరీయలేదని. అసలు మీకు ఒక సింపుల్ విషయం చెప్తాను వినండి. దేవుడు అన్న కాన్సెప్టు నీ పరిస్థితులకి దేవుడికి సంబంధం లేని కాన్సెప్ట్ అవ్వాలి. నా మాట వినండి. దేవుడు అనే కాన్సెప్ట్ ఇంత ఎత్తులో ఉంటే, పరిస్థితులు అనే కాన్సెప్ట్ ఇగో కాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి మారుతూ ఉంటాయి, వీటిని తొక్కుతూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, పోతుంటాయి, వస్తుంటాయి. కానీ దేవుడు ఇక్కడే ఉండాలి. ఆయన స్థాయిని ఎప్పుడు మనం తగ్గించకూడదు. దేవుడు అనే కాన్సెప్ట్ నా హృదయంలో ఈ స్థాయిలో ఉండాలి. అంటే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. 10 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత మాట్లాడిన మాట అది. జ్వరం తగ్గనందుకు దేవుడిని వదిలేశారు కొంతమంది. జ్వరం తగ్గలేదని, వ్యాపారంలో లాభం రాలేదని, నాకు దగ్గొస్తే పలకరించడానికి ఎవరు రాలేదని, కొంతమంది బాధలు ఇవి. మమ్మల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చారా? నాకు దగ్గొస్తే ఎవరు రాలా. నీకు దగ్గొత్తే రాలేదని ఆపేస్తావు, నీకు తుమ్ములు వస్తే రాలేదని ఆగిపోతావు. ఇదే నువ్వు దేవుడికి ఇచ్చే స్థాయి. దేవుని స్థాయి ఏంటో తెలుసా? పరిస్థితులకి అతీతంగా ఆయన్ని నువ్వు పెట్టాలి. 10 మంది పిల్లలు చచ్చిపోయి, ఆస్తిపోయి, రోగం వచ్చి ఉన్న వ్యక్తి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినని వాటితో సంబంధం లేదు. పరిస్థితి ఈ రోజు ఉంటాయి, ఇంకో 40 అధ్యాయాలు దాటిన తర్వాత 2 దీవెన కూడా వచ్చింది. మారతాయి పరిస్థితులు, కానీ దేవుడు మారడు కదా. ఆయన చూపించిన ప్రేమ మారదు కదా. ఆయన మన కోసం ఇచ్చిన రక్షణ మారదు కదా. ఆయన నన్ను క్షమించిన విధానాలు మారవు కదా. ఆయన స్థాయిని ఈ జ్వరం దగ్గర తీసుకెళ్తాం మనం. పాస్టర్ గారు నన్ను బలకరీయలేదనే దగ్గర తీసుకెళ్తాం మనం. దౌర్భాగ్యం, ఎంత నీచం, ఎంత దిగజారేతనం. ఇదే మనం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో నేర్చుకున్న భక్తి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానండి, పుసుక్కుని రేపొద్దున ఆరోగ్యం బాగోదు, అంత మాత్రాన్ని దేవుని విడుదల పెడతానా? భక్తి అంటే మనోళ్ళు అనుకుంటున్నది అదే అని చెప్పట్లా. మేము ప్రార్థన చేస్తే మాకు వచ్చే లాభం ఏంది? మేము సహవాసంకి వస్తే మాకు వచ్చే లాభం ఏంది? ఇదిగో మేము సేవ చేస్తే మాకు వచ్చే లాభం ఏంది? మాకు గుర్తింపులు కావాలా, మమ్మల్ని పట్టించుకోవాలా, మమ్మల్ని జాగ్రత్తగా చూడాలా. బాబు 2008లో ఈ ప్రాంతానికి ఓ చిన్న పాపం తీసుకొని ఈ ప్రాంతానికి సేవకు వచ్చినప్పుడు పలకరించే దిక్కు కూడా లేరు నాకు. అన్ని బియ్యం ఇచ్చి, అన్ని గింజలు ఇచ్చి నాకు తిండి పెట్టిన దిక్కులేరు. కడుపు గాలినా ఇంకొకరితో చెప్పుకోవాలంటే సేవకుడిని కదా, ఎలా చెప్పుకుంటానని దిగమింగుకొని నీళ్లు తాగి బియ్యం నవ్వులుకొని తిని బ్రతికిన రోజులు నాకు తెలిసేడా. కడుపును పెట్టిన బిడ్డకి, నెలల బిడ్డకి పాలు తాగిపిద్దామంటే పాల ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేని జీవితంలో బ్రతికినా నేను ఇక్కడ ఈ సేవలో. ఎవరో పలకరీయలేదని సేవను మానేస్తాం, ఎవరో
ఏదో ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదాలకి ఇవన్నీ ఇక్కడ వరకు. మీరు రండి, నిజమైన భక్తి అంటే ఏంటో చెప్తా. 1 తిమోతి 4:8 చదవండి. శరీర సంబంధమైన సాధకము ఈ లోకం మట్టుకే అది ఫలభరితంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దైవభక్తి అనేటటువంటిదంట ఈ జీవము, ప్రస్తుత కాలం ఈ జీవాన్ని గురించి మాత్రమే కాదు, రాబో జీవానికి కూడా ప్రయోజనకరంగా ఉండబోతుంది. అది భక్తి. హలో, వింటున్నారు కదా? హల్లెలూయా. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను నాకు అర్థమవుతుంది, కానీ టాపిక్ ఈరోజు మరలా కురిపించబడదు కాబట్టి ఇంకొక 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. భక్తి ఈ లోకంలో దీవెనకరంగా బతకటం కోసం మాత్రమే కాదు, ఇక రాబోతున్న ఆ లోకంలో నా బ్రతుకు కోసం ఇక్కడ అన్నిటినీ వదులుకోవటం. భక్తి అంటే హింసించబడటం, భక్తి అంటే శ్రమపరచబడటం, భక్తి అంటే ఉన్నా లేకున్నా ఒకేలాగా బ్రతకటం నేర్చుకోవటం. అది భక్తి. నేను ఈ లోకం వరకు మాత్రమే నేను ఆయన్ని వెంబడించేవాడిని అయితే నేను అందరికంటే భ్రష్టుని అయిపోతా. నాకు పైనున్న ఒక లోకం కోసం నేను బ్రతికేవాడిని, నేను వాటి కోసం ఎదురు చూసేవాడిని నేను. ఇది కదా మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మర్చిపోతే ఎట్లా? ఇంకా పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఫిలిప్పీ పత్రిక 3:7 ఏదయ్యా మీకు లాభం అంటే అన్నిటినీ నష్టపోవటమే లాభం. నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకుంటున్నాను అని అంటాడు ఆయన. సమస్తాన్ని నష్టపరుచుకోవటం లాభకరమైన విషయాలు క్రీస్తులో. మీరు లోకాసు వార్త 5:11 చూస్తే పేతురు కానీ శిష్యులు కానీ సమస్తమును విడిచి ఆయనను వెంబడించిరి అని రాసి ఉంటుంది. ఏదయ్యా మీకు లాభం భక్తిలో అంటే నా దేవుని కొరకు అన్నిటిని వదులుకోవటం, నా దేవుడి కొరకు సమస్తాన్ని నష్టపరుచుకోవటం, నా దేవుని కొరకు ఉన్నా లేకున్నా ఈక్వల్గా బ్రతకటం, సమతుల్య స్థితిలో బ్రతకటం. ఏదయ్యా భక్తి అంటే ఈ లోకపు జీవం కోసం కాదు, ఆ రాబోతున్న లోకం కోసం కూడా నేను బ్రతకటం. సద్భక్తిలో ఉన్నప్పుడు హింసించబడటం కూడా నాకు లాభమే, అది నాకు జీవ కిరీటమే, వాడబారని కిరీటమే అది నాకు. ఆ మహిమ కోసం కదా ఈ బ్రతుకు. మీకు ఇంకా చెప్పాలంటే అదే ఫిలిప్పీ పత్రిక 1:21 ఏదయ్యా నీకు లాభం అని అంటే ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. చచ్చిపోవటం నాకు లాభం, క్రీస్తు కోసం చావటం నాకు లాభం, ఆయన కోసం హతసాక్షి అవ్వటం నాకు లాభం, ఆయన కోసం ఈ ప్రాణాన్ని పానార్పణంగా పోయబడటం నాకు లాభం. 15 కొరింథీయులు అంటాడు, దినదినము చనిపోవటం లాభం ఆయనకి, శ్రమలు పొందటం లాభం. లాభానికి డెఫినేషను పౌలు గారు ఏం చెప్తారనంటే హింసించబడటం, నష్టపోవటం, కోల్పోవటం, లేకపోతే క్రీస్తు కొరకు శ్రమపరచబడటం. ఇది కదా ఆయన కోరుకున్న లాభాలు. ఇది ఆయన చేసిన 1 కొరింథీ 15:32 ఆయన అంటాడు, మృగములతో నేను పోరాడటం నాకెందుకు లాభం? ఒకవేళ క్రీస్తు లెగవకపోతే, పునరుద్ధానుడు అవ్వకపోతే, ఆయన పునరుద్ధానుడు అయ్యాడనే కదా మృగాల్లాంటి మనుషులతో మేము గొర్రెల్లాగా వచ్చి వాళ్ళ నోటికి ఆహారంగా మారిపోతున్నాం. మృగాల్లాంటి మనుషుల మధ్యలో వాళ్ళు అనే మాటలకి, వాళ్ళు దూషించే దూషణలకి బలైపోవటానికి కారణం, తలదించుకోవటానికి కారణం ఏంటనంటే ఏదో ఒక నాడు నా యేసయ్య రాకడలో వీరిని కూడా సంపాదించుకోవాలంటాం తప్ప ఈ డెఫినేషన్ మనకు అర్థం కావట్లా. క్రిస్టియానిటీలో లాభం ఏంటయ్యా అనంటే క్రీస్తు కొరకు శ్రమ పడటం, హింసించబడటం, క్రీస్తు కొరకు ఇదిగో ఏమున్నా లేకున్నా సమతుల్యంగా బ్రతకటం, క్రీస్తు కొరకు దినదినము చనిపోవటం, మరణానికి సిద్ధపడటం. ఇవి క్రీస్తు కొరకు మనం కలిగి ఉండే లాభాలు. ఇవి మన లాభాలు. ఒకవేళ వీళ్ళు అడిగిన ప్రశ్నే ప్రార్థన వల్ల ఏం లాభం, సహవాసం వల్ల ఏం లాభం, సేవ చేయటం వల్ల ఏం లాభం అనే ప్రశ్నే కనుక వస్తే, ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగాడు అనుకో, మన పరిస్థితి ఏంది? నిన్ను రక్షించుకోవటం వల్ల నీ వల్ల నాకు కలిగిన లాభం ఏందిరా బై అని అడిగితే నీ సమాధానం ఏంటి? యోబు గ్రంథం 22 మొదటి 3 వచనాలు చూస్తే ఎలీఫజ్ అని అంటాడు, నరుడు దేవునికి ప్రయోజనకారుడా? కాదు. వాడు నీతిగా బ్రతికితే దేవునికి లాభమా? అరే, నువ్వు నీతిగా బ్రతకటం వల్ల నీకు లాభం కానీ దేవుడికి లాభమా? ఎప్పుడైనా నరుడు దేవునికి ప్రయోజనకారుడు అవుతాడా?
లాభకరంగా మారతాడు అవడు. ఒకవేళ అయ్యే రోజులే ఉంటే ఎంత బాగుండో. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నిన్ను ఇదే ప్రశ్న అడిగి, షారోన్ నీ వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి? నేను పొద్దున ఊరక షారోన్ ప్రశ్న ఈ వాక్యం మైండ్లో పెట్టుకొని అడుగుతున్నా, నీ వల్ల నాకున్న లాభం ఏందని అడుగుతున్నా. నేనే లాభం నీకు అంటుంది. నేనే ఏం తెచ్చావు? మీ ఇంటి దగ్గర నుంచి ఏమన్నా ల్యాండ్ తెచ్చావా, కట్నం తెచ్చావా, ఏమన్నా పైసలు ఇచ్చావా అని అడిగా. నేను ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ వాక్యం సిద్ధపడుతూ, ఒకవేళ నేనే దేవుడిగా ఒకవేళ ఇదే ప్రశ్న అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఏమిచ్చావు ఆయనకి? ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టి రక్తం గార్చి రక్షణనిచ్చి మనల్ని ఇంతగా ప్రేమించినందుకు మన వల్ల మనకి ఆయనకి ఏమి లాభం? మన వల్ల ఏముంది లాభం? ఏమి లేదు. నేను షారోన్ని అడిగా, ఏం లాభం షారోన్ నీ వల్ల నాకేంది లాభం? ల్యాండ్ ఏమైనా ఇచ్చావా, కట్నం ఏమైనా తెచ్చావా? నేనే నీకు లాభం అంటుంది. ఇక నోరు మూసుకొని కూర్చున్నా. ఇక నేనేమంటా, సర్లే నిజమేలే, దేవుడిచ్చిన భార్య కాదు అనుకొని. ఇప్పుడు ఇదే ప్రశ్న మోషే గారి దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకో, అయ్యా నీ వల్ల ఏమైనా లాభం ఉందంటే, 20 లక్షల మందిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన సేవకుడుగా, నమ్మకమైన సాత్వికమైన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి సేవకుడుగా నన్ను చెప్పగలుగుతాడు ఆయన. పౌలు గారు నీ వల్ల లాభం ఏందయ్యా దేవుడికి అని అంటే ఆయన చెప్తాడు ధైర్యంగా, ప్రపంచం మొత్తం తిరిగి సువార్త సేవ చేశా, అన్యులందరినీ రక్షణలోకి నడిపించా. 3 ఖండాలుండే మొదటి శతాబ్దంలో, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆ 3 ఖండాలకి పౌలు గారు తిరిగారు సేవ చేయటానికి. 100 సంఘాలు కట్టాడు, 100 మంది సేవకులు తయారు చేశాడు, అనేక మంది నశించిపోతున్నటువంటి అన్యుల్ని రక్షణలోకి నడిపించాడు. అది ఆయన వల్ల దేవుడికి ఉన్న లాభం, దేవుడికి కలిగిన లాభం. పేతురు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు, అయ్యా ఇదిగో నా బండ మీదే సంఘాన్ని కట్టి, మొట్టమొదటి సంఘాన్ని కట్టి, ఇదిగో ఈ సంఘ వ్యవస్థని నిర్మించటానికి నేను ఉపయోగపడ్డా దేవుడికని. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తే అమ్మాయి చెప్పిద్ది, ఇదిగో సమరయ పట్టణాన్ని మొత్తాన్ని ప్రభు పాదాల దగ్గర కానుగ్గా పెట్టాను, ఇది నా వల్ల దేవుడికి కలిగిన లాభం అని చెప్పగలుగుతారు వాళ్ళు. దెక్కపోలి పట్టణంలో సేనా దయ్యం నుంచి విడిపించబడినటువంటి వాడు, ఏంద్రా నీ వల్ల లాభం దయ్యం నుంచి విడిపించబడిన తర్వాత అని అంటే, 10 పట్టణాలని ప్రభు పాదాల దగ్గర సువార్త చెప్పి అప్పగిచ్చాను ఆయనకి అని చెప్పగలుగుతాడు. ఆ కుంటాయన దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా నీ స్వస్థత వల్ల లాభం అంటే, 5,000 మందిని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చానయ్యా అని చెప్తాడు. కుష్ఠరోగం వాడికి చెప్తే, ఇదిగో అనేకులని ప్రభు దగ్గరికి నడిపించానని చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న నిన్ను అడిగితే, ఏంది నీ వల్ల లాభం? గుండెల మీద చేసుకొని చెప్పు, నీ వల్ల ఏంటి లాభం? దేవుడికి కానీ, సంఘానికి కానీ, ఆయన రాజ్యానికి కానీ ఏదన్నా ప్రయోజనకరమైన విషయం ఉందా అని అంటే ఏది లేదు. సంఘానికి ఎందుకు వస్తావు తెలుసా? నీ కోసం వస్తావు, నీ కోసం కూర్చుంటావు, నీ కోసమే పాటలు పాడతావు. నువ్వు పాడాలనుకున్న రోజు తొందరగా వస్తావు, నువ్వు ఆరాధనలో ఉండాలనుకున్న రోజు తొందరగా వస్తావు, వాక్యం కోసం వస్తావు, నీ కోసం వస్తావు, నీ కోసం వెళ్ళిపోతావు. సంఘానికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడవు. చేపలు తీయటం నీకు చేత కాదు, చేపలు వేయటం చేత కాదు, వంట దగ్గర ఉండవు, కడిగే దగ్గర ఉండవు, సంఘంలోకి ఎవరైనా వచ్చారా, ఎవరు రాలేదా, నా ఆడకట్టలో ఎవరున్నారు, ఎవరు లేరు, ఎందుకు రాలేదు ఆలోచన చేయు. నీ కోసం వస్తావు, నీ కోసం వెళ్ళిపోతావు. దేవుడి కోసం కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని యొక్క రాజ్యానికి కానీ నీ వలన ఏమన్నా ఉపయోగం ఉందా అని అంటే ఏమి లేదు, శూన్యం. గుండెల మీద చేసుకోనండి. ఏనాడైనా సంఘానికి మీరు ఉపయోగపడ్డారా? ఏనాడైనా దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడ్డారా? ఏనాడైనా దేవునికి ఉపయోగపడ్డారా? అంటే దేనికి లేదు. ఒకవేళ ప్రభువే మమ్మల్ని అడగగలిగితే, ఈరోజే ప్రాణం పోతే, అయ్యా నా నిండు యవ్వనాన్ని నీ సేవ కొరకు నేను ఖర్చు పెట్టుకున్నాను, 21 ఏళ్ల వయసులో నువ్వు పిలిస్తే వచ్చేసాడు కూర్చున్నా, నువ్వు పిలిస్తే వచ్చి నా నిండు యవ్వనాన్ని ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడే కరిగిపోతూ ఇక్కడే ఉండిపోయినా నేను చెప్పుకోగలుగుతాను. ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు మంచిప్పల ఆటోలు కదులుతాయిగా, ఎడు చూడండి మంచిప్పల ఆటోలు ఉంటాయి కదా, నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చున్నావు అనుకో, అక్సక్క ఒకవేళ ఆటోలో కూర్చున్నావు అనుకో, పోనీ అన్న టైం అవుతుంది నిజామాబాద్ పోవాలి అన్నావు అనుకో, ఇందూరు జారిచ్చి అన్నావు అనుకో, ఏమంటాడు తెలుసా? ఇంకో 4 రాని అంటాడా? ఇంకో 4 రాని అని అంటాడు. ఓ 10 నిమిషాలు కూర్చున్నావు, అప్పటికి రావట్లా, ఇంకా కదలట్లా, నువ్వు ఒక సూపు చూస్తావు, అడేం చేస్తాడు తెలుసా?
స్టార్ట్ చేసినట్టే గుట్ట అని స్టార్ట్ చేస్తాడు. అటు కదిలిచ్చినట్టు కదిలిస్తాడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకొకరు రాని అక్క అని మళ్ళీ బంద్ చేస్తాడు. నువ్వు నారాజు అవ్వకుండా, ఆటో నిండకుండా ఆడు వెళ్తాడా? నువ్వు ఎంత ఫోర్స్ చేసినా. ఆ టార్గెట్ ఏంటి తెలుసా? నా జోబు నిండాలంటే నా ఆటో నిండాలి ఫస్ట్. నా ఆటో నిండితే తప్ప నా జోబుకి లాభం రాదు. నీ సంఘానికి లాభం రావాలనంటే నీతో పాటు ఈ ఆటో నిండాలనే ఆలోచన ఒకసారి రాదు నీకు. ఒక్కసారి వాళ్ళ ఇంటి ముందు నుంచే వస్తావు, చూస్తావు, రావట్లేదా? రావట్లా, సరే మంచిది, వెళ్ళిపోతాం. ప్రార్థన అయిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు బీడీలు చేసుకుంటాను లేకపోతే ఏదో చేసుకుంటూ కూర్చుంటారు. నీకు క్షేమం కుట్టినట్టు ఉండదు. రావచ్చు కదక్క అని అనటానికి కూడా నీకు మనసు రాదు. ఎందుకు రాలేదని పలకరించడానికి కూడా మనసు రాదు. మీకు చేతులు మొక్కి చెప్తున్నా, ఇది మొదలుకొని మీరు దేవునికి లాభకరమైన వ్యక్తులుగా, ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉందురుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.